మధ్యాహ్న కాలం ముందు ప్రభు మనకు అనుగ్రహించిన అద్భుతమైన ఆరాధన బట్టి ప్రభు నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. మరి మనము తినగా వాక్యములకు వెళ్ళిపోదాం. మనము ఆలస్యం చేయకుండా బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరూ నాతో కలిసి ప్రకటన గ్రంథంలోకి వెళ్దాం. మనము ప్రతి ఒక్కరు తిప్పాలని కోరుతున్నాను. 2వ అధ్యాయము 1-2 వచనములు. అలాగా మనము 7 సంఘకాలాల్లో ఉన్న ప్రారంభ వచనాన్ని మనం చదువుకుంటూ వెళ్దాం. చదవండి. 2వ అధ్యాయం 1వ వచనము. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా. ఓకేనా? ఇది దేవుడి గురించి వివరిస్తున్న ఒక యాట్రిబ్యూట్. ఇది ఇక్కడ ఎఫెసీకి రాస్తుంది ఎవరంటే స్వయముగా దేవుడే. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులేవనగా. 2వది చూద్దాం మనము. స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. మొదటి వాడును కడపటి వాడయుండి. ఇంకొద్ది ఎక్స్ప్రెస్ అవుతున్నాడు ఆయన. ప్రొఫెట్ అన్నాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము మొత్తము కూడా దేవుని యొక్క 7 మహిమను బయలుపరిచే అధ్యాయం అన్నాడు ఆయన. యోహానికి దేవుడి యొక్క 7 మహిమను బయలుపరుస్తున్నాడు. ఈ 7 మహిమనే 7 సంఘకాలాలుగా ఒక గుణలక్షణాన్ని ఆయన ఏంటో మాట్లాడుతూ, 2వది సంఘాన్ని ఆయన గౌరవిస్తూ ఉంటాడు, అభిమానిస్తూ ఉంటాడు, పొగుడుతూ ఉంటాడు. 2వది హెచ్చరిస్తూ ఉంటాడు ఆయన. ఆమేన్. మొదటిగా దేవుడేంటో ఒక తన మడతని విప్పుకుంటాడు మొదటిగా. అందరూ నా మాట మీకు అర్థమవుతుందా? ఎఫ్ఎస్సి కాలం గురించి మాట్లాడేటప్పుడు దేవుడు మొదటిగా తన మహిమని ఇప్పాడు, ఒకటి తన యాట్రిబ్యూట్ ఇప్పాడు ఆయన. ఇప్పి తర్వాత తన సంఘం గురించి మాట్లాడాడు ఆయన. 2వది మనం చూసినప్పుడు స్ఫురణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా. ఇది పునరుద్ధానం గురించిన వార్త. మొదటి వాడును కడపటి వాడును మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా అని చెప్పిన తర్వాత ఆయన స్ఫురణ సంఘమునకు ఆయన కొన్ని హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాడు. ఆమేన్. పత్రిక రాస్తూ ఉన్నాడు ఆయన. 3వది చూద్దాం మనము. 12వ వచనము. పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. ఈ పెర్గమ సంఘ కాలములోనే సంఘము చీకట్లోకి వెళ్ళిపోయినది. ఆమేన్. ఈ పెర్గమ కాలములోనే 325 ADలో ఈ పెర్గమ కాలంలోనే సంఘము నైస్య సభలో పడిపోయింది. సిద్ధాంతములు, బిలాము సిద్ధాంతము, జెజబేల్ సిద్ధాంతము, నికోలాయితుల క్రియలు 3 ఏకమయ్యి సంఘములోకి జొరబడింది. ఈ కాలమే పెర్గమ కాలము. ఈ కాలంలో దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే, నిజానికి నా రిక్వైర్మెంట్ ఏంటంటే, నేను ఏమై ఉన్నానంటే వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు. ఆమేన్. ఎవరంట? ఖడ్గము. వాడి అయిన 2 అంచుల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేవనగా. నిజానికి నువ్వు ఆ ఖడ్గం పట్టుకుంటే పడిపోవు నీవు అని మాట్లాడుతున్నాడు ఆయన రివీల్ చేస్తున్నాడు ఆయన. వాడి అయిన ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేవనగా. వాడి అయిన 2 అంచులు గల ఖడ్గం గలవాడు చెప్పు సంగతులేవనగా. తర్వాత చూద్దాం మనము. 18. తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. ఇది పరిపూర్ణమైన చీకటి కాలము, పరిపూర్ణమైన చీకటి. 7 సంఘ కాలాల్లో అత్యంత డార్కెస్ట్ ఏజ్ ఒకటి ఉన్నదంటే అది తుయతైర కాలమే. చూడండి, దాంట్లో అంటున్నాడు ఆయన. అగ్ని జ్వాలల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములను గల అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా. ఆమేన్. వింటున్నారు నా మాటలు? మీకు అర్థమవుతున్నాయా? అగ్ని జ్వాల వంటి కన్నులను, అపరంజిని పోలిన పాదములు గల, రూపాంతర కొండ మీద ఆయన ఎలాగూ మారాడో ఆ సన్నివేశం ఇది. ఆమేన్. యోహాను, యాకోబు, పేతురు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆయన రూపాంతరపరచబడ్డాడు వాళ్ళ ముందు. ఆయన ఎలాగ మారాడంటే అపరంజి, మరి ఆయన అగ్నిజ్వాల వంటి కన్నులుగాను అపరంజిని పోలిన పాదములుగాను దేవుని కుమారుడు అక్కడ మారాడు. ఆమేన్. అంటే భూమి మీద ఎవరినైతే చూశాడో ఈయననే పరలోకములు ఆయన 7 మడతలుగా గమనిస్తూ ఉన్నాడు. ఈ 7 మడతల విభాగాలుగా ప్రతి సంఘకాలమునకు యోహాను రాస్తా ఉన్నాడు ఆయన. ఆమేన్. తర్వాత చూడండి,
సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. 3వ అధ్యాయం 7 నక్షత్రములను 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేమనగా 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేమనగా ఇదొక అట్రిబ్యూట్. ఆ తర్వాత 7 అండి 3:7 ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. దావీదు తాళపు చెవి కలిగి ఈ ఫిలదెల్ఫియా కాలంలోనే పరిచర్య విస్తృతంగా ప్రబలింది ప్రపంచానికి. ఆమేన్. అనేక ప్రాంతాలకు అనేక దేశాలకు క్రీస్తుని గుర్చిన వార్త ప్రబలింది. జాన్ వెస్లీ అంటేనే అధిక ప్రసంగాలు చెప్పినవాడు, కొన్ని వేల ప్రసంగాలు ప్రకటించాడు ఆయన. సంఘానికి శుద్ధీకరణ వర్తమానాలు చాలా బలంగా చెప్పాడు ప్రపంచవ్యాప్తంగా తిరిగి ఆయన. సో ఈ కాలంలో మాట్లాడబడుతుంది ఏంటంటే దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయువాడును ఎవడును తీయలేకుండా వేయువాడైనా సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా ప్రైజ్ బి టు గాడ్. ఆమేన్. తర్వాత లవోదీకలో 14 అండి 14వ వచనం చదువు చూడాలి. లవోదీకలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆది అయిన వాడు చెప్పు సంగతులేవనగా ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. ఇది నమ్మకమైన సత్య సాక్షి. ఎవరు నమ్మకమైన సత్య సాక్షి? దేవుడే నమ్మకమైన సత్య సాక్షి అంట ఆయన. హల్లెలూయా. దీని ఇలాగే దీన్ని మీరు పెట్టుకున్నట్లయితే మనము ప్రకటన 10కి రండి ఒకసారి. ప్రకటన 10వ అధ్యాయము వచ్చారా? చదవండి మొదటి నుంచి. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకం నుండి దిగి వచ్చుట చూచితిని. ఆయన మేఘము ధరించుకొని ఉండెను. ఆయన శిరస్సు మీద ఉండెను. ఆయన ముఖము సూర్యబింబం వలెను, ఆయన పాదముల అగ్ని స్తంభం వలెను ఉండెను. ఆయన చేతిలో విప్పబడిన ఒక చిన్న పుస్తకం ఉండెను. ఆయన తన కుడి పాదమును సముద్రం మీదను ఎడమ పాదము భూమి మీదను మోపి సింహం వలె గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించెను. ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి శబ్దములు పలికెను. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను రాయబోచుండగా 7 ఉరుములు పలికిన సంగతులను ముద్రవేయము వాటిని రాయవద్దని పరలోకము నుండి ఒక స్వరము పలుకుట వింటిని. ఇక్కడ వరకు మైటీ ఏంజెల్ గురించి యోహాన్ రాస్తా ఉన్నాడు. నెక్స్ట్ చూడండి. మరియు సముద్రము మీదను భూమి మీదను నిలిచి ఉండగా నేను చూచిన ఆ దూత తన కుడి చెయ్యి ఆకాశము తట్టు ఎత్తి పరలోకమును అందులో ఉన్న వాటిని ఇప్పుడు దాకా మనం చూసాము వివరణ. ఆయన ఏంటో ఆమెను అనువాడును నమ్మకమైన సత్యసాక్షి అని మాట్లాడాము. దానికి ముందు మనం గమనించినప్పుడు ఆయన ఇంకొన్ని అట్రిబ్యూట్స్, ఇంకోటి ఏంటి, మొదటివాడును కడపటివాడును మృతుడయ్యుండి తిరిగి లేచినవాడు జీవించేవాడు చెప్పు సంగతులేమనగా ఇలాగా ఆయన కుమారుడయ్యుండి ఆయన ఎలాగైతే మహిమపరచబడ్డాడో తన మహిమను ఆయన 7 సంఘకాలలో ఇచ్చుకుంటూ వస్తున్నాడు. కొద్ది భాగాన్ని. ఆమేన్. 7 సంఘకాలాలుగా దేవుడు తన కొద్ది భాగాన్ని ఇచ్చుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు 7వ దూతను దేవుడు రంగం మీదకి తీసుకుని వచ్చేటప్పుడు చెబుతున్న మాటలు ఏంటంటే సముద్రములో పరలోకమును అందులో ఉన్న వాటిని భూమిని అందులో ఉన్న వాటిని సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగ యుగములు జీవించుచున్న వాని తోడు ఒట్టు పెట్టుకొని ఇక ఆలస్యం ఉండదు గాని 7వ దూత పలుకు దినములలో ఈయన మాట్లాడుతుంది కుమారుడు వంటి మాట కాదు ఇంకా. ఆమేన్. పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమిలో ఉన్న వాటిని, సముద్రములో ఉన్న వాటిని సృష్టించి యుగ యుగములు జీవించున్న వాటితో ఒట్టు పెట్టుకొని
ఇక ఆలస్యం ఉండదు గాని ఇక ఆలస్యం ఉండదు గాని 7వ దూత పలుకు దినములలో అతడు బూరవోదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను. దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను. ఆమేన్. ప్రవక్త అంటాడు 7 సంఘకాలాలుగా దేవుడు తన మహిమను కొద్ది కొద్దిగా విప్పుకుంటూ వచ్చాడు, సంఘానికి బయలుపరుచుకుంటూ వచ్చాడు. పరిశుద్ధాత్ముడైన దేవుడే, సంపూర్ణమైన దేవుడే, సంపూర్ణ వాక్యమైన దేవుడే. ప్రతి కాలంలో దేవుడు కొద్ది కొద్ది వాక్యాన్ని, కొద్ది కొద్ది కృపను, కొద్ది కొద్ది మహిమను, కొద్ది కొద్ది గుణలక్షణములు ఇచ్చుకుంటూ వచ్చాడు ఆయన. అయితే ఈ యొక్క ప్రకటన 10:1 ప్రకారం మనం చూసినప్పుడు ఆయన ఎలాగొచ్చాడంటే ద కాన్స్టలేషన్ ఆఫ్ ఏంజల్స్, దూతల సముదాయంతో వచ్చాడు ఆయన. అంటే 7 సంఘకాలాలుగా ఆయన చెప్పిన మహిమంతటిని ఆమేన్ మొత్తాన్ని కలుపుకొని ఆయన ప్రకటన 10:1 దిగివచ్చాడు. ఆయన దిగివచ్చి ఈయన మాట్లాడుతున్న మాట ఏంటంటే ఈయన వచ్చి 7వ దూతలోకి వెళ్ళి చెప్పాలా. ఆమేన్. 7 మహిమను మొత్తం కలిగిన మేఘమే, మైటీ ఏంజలే ప్రవక్తలోకి వెళ్ళి ఇప్పాలా. ఇంకా ఆయన మాట్లాడుతున్నప్పుడు సమస్త మర్మాలు బయలుపరచబడును. 7 మహిమంతా 7వ దూతలోకి వెళ్ళినాయి. పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమి మీదను భూమిలో ఉన్న వాటిని, భూమి మీద ఉన్న వాటిని, సముద్రంలో ఉన్న వాటిని సృష్టించి యుగయుగములు జీవించిన వాటితో ఒట్టబెట్టుకొని ఆమేన్ ఆదిలోకి వెళ్ళాడు ఆయన. ఇంకా ఆమేన్. భూమి మీద చూసిన ఈయనను పోల్చిన తర్వాత తిన్నగా ఈయన్ని ఆదిలోకి తీసుకెళ్ళాడు. ఆమేన్. సృష్టించిన వ్యక్తి, యుగయుగములు సజీవంగా ఉన్న దేవుడు మాట్లాడుతున్న మాటలు ఇవి. ఆమేన్. అందుకే అంటాడు ఆయన, భూమి ఆకాశములు గతించునేమో కానీ నా మాట గతించదని చెప్పాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఈ 7వ దూతలో దేవుడు సంపూర్ణంగా ప్రత్యక్షమయ్యి దేవుడు తన వాక్యం మొత్తం మనకు తెరిచాడు ఆయన. ఈరోజు మనము కొన్ని విషయాలు గమనిద్దాం. లవోదికీయ కాలంలో నుండి ఆమేన్ మనం లాస్ట్ టైం మనం మాట్లాడుకున్న ఫ్రమ్ బ్యాబిలోన్ టు న్యూ జెరూసలేం, ఆమేన్, ఫ్రమ్ లవోడిషియా ఏజ్ టు మరి బ్రైడ్ ఏజ్ మనం కొన్ని విషయాలు మాట్లాడాము. మరి ఈరోజు మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. మనం చదవబడిన లేఖన భాగాన్ని ప్రభు దీవించిన కాక చిన్న ప్రార్థన చేస్తాను. అందరూ అలాగే నిలబడి ఉండండి. కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని మనం ముందుకు వెళ్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవం కలిగిన వాడ, జీవాధిపతి నీకు మహిమ చెల్లిస్తున్నాం నాయన. ఈ మధ్యాహ్న కాలం మందు ప్రభువా మేము నీ వాక్యాన్ని చదివాం నాయన. ఓ దేవా, చదవబడిన లేఖన భాగాన్ని దీవించండి తండ్రి. ఓ దేవ, మాకు కావలసిన ఆత్మీయమైన ఆహారాన్ని బయలుపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. వింటున్న ప్రజలకు ఈ వాక్యం నిత్యంగా దీవెనకరంగా ఉండాలి ప్రభువా. కొన్ని సంగతులు వాళ్ళకి తెరవబడాలి తండ్రి. ఓ దేవ తండ్రి, వింటున్న ప్రజలకు ప్రభువా అది నేత్రాలు తెరిచే వర్తమానంగా ఉండాలని ఆయన నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. వాతావరణం సమకూర్చండి ప్రజలకు ప్రభువా. దేవతని మేలుకొల్పు దయచేయండి నాయన. ఆత్మలో మేలుకొల్పు ఇవ్వండి తండ్రి. ఓ దేవ, ఆత్మలో వాళ్ళకి చెలింపుచే ఆత్మ దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరు కృప చూపించమని రంగం మీద నిలబడి మాతో తేటగా సూటిగా మాట్లాడమని మహిమ ఘనత ప్రభావాన్ని ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ అండ్ ఆమేన్. యు మే బి సీటెడ్. మీరు అందరూ కూర్చోవచ్చండి. వాటర్ బాటిల్ పెట్టలేదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి చాలా మంచిది ప్రియులారా. మరి దేవుడు మనకి చక్కటి అద్భుతమైన మరి వాతావరణం మనకు అనుగ్రహించాడు ఆయన. మరి వాక్యం చెబుతున్నప్పుడు మరి అందరూ అలర్ట్ అయిపోవాలి ఇంకా, ఓకేనా? దేవుని వాక్యము మరి ముందుకెళ్ళాలంటే మీరందరూ కూడా ఏకాగ్రతతో మరి మీరు వాక్యాన్ని వినాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారా? గట్టిగా చప్పట్లు కొట్టండి. గట్టిగా గట్టిగా గట్టి గట్టి గట్టిగా దేవుని యొక్క నామానికి మహిమార్థమే కొట్టండి. ప్రైజ్ బీ టు గాడ్, హల్లెలూయా. మరి మనము 31 రాత్రికాలం పూట 31st నైట్ మనము ఒక వర్తమానము మనం చెప్పుకున్నాము. మరి ఒక వర్తమానాన్ని మనం విన్నాం ప్రియులారా. ఆ వర్తమానంలో నేను న్యూ జెరూసలేం గురించి మాట్లాడాను. నేను నూతనమైన యెరూషలేము అది వధువుకు సాదృశ్యముగా చేయబడి ఉన్నదని సింబాలిక్ ఫామ్లో యోహాను దాన్ని చూశాడు. కానీ నిజస్వరూపము వధువని మనం దాన్ని కొన్ని విషయాలు గమనించాము. వాటిలో నేను సగం వరకు నేను చెప్పాను, సగంలో నేను ఆ వర్తమానాన్ని ముగించి నేను వెళ్ళిపోయాను, నేను సమయం లేదు కనుక. కాబట్టి ఈరోజు మనం కొన్ని విషయాలు మరి దాని గుండా మనం గమనిద్దాం, ఓకేనా? మనము దాని గుండా కొన్ని విషయాలు ఈరోజు మనం చూద్దాము. మరి చాలా అద్భుతంగా
మరి దేవుడు ఆ రోజు మనకి బయలుపరిచాడు. ఆయన మంచి వాతావరణం ప్రభు మనకి ఇచ్చాడు. వాక్యం పూర్తిగా తెరవబడతా ఉంది. ఆమె నాకైతే నిజానికైతే వాక్యాన్ని సగంలో ఆపాలని అనిపించలే నాకు. కాకపోతే నెక్స్ట్ మనకి మరలా ప్రభురాత్రి భోజనం ఉంది కనుక వీటన్నిటిని నేను మనసులో పెట్టుకొని అప్పటికే ఆల్మోస్ట్ మనం కూటమి అయిపోయేసరికి 4:30 అయిపోయింది అనమాట. మరి ఇంకా నేను ముందుకు చెప్తే 6-7 అయ్యేది. కాబట్టి నేను వాటన్నిటిని ఆలోచించి నేను వాక్యాన్ని ముగించాను పిల్లారా. మరి ఈరోజు మనం ఇంకొద్దిగా ముందుకు వెళ్దాం. దేవుడి యొక్క కృప మనకు ఉన్నట్లయితే నడిపిని బట్టి మనం ముందుకు వెళ్దాము. హల్లెలూయా. మనం ఎక్కడ ఆపామంటే ఆది కాండంలో మనం దాన్ని స్టాప్ చేసాం. అవునా? ఆది కాండంలో మనం నిమ్రోదు దగ్గరికి వెళ్ళాం. మనము నిమ్రోదు పరాక్రమ గల వేటగాడు. ఎలాగైతే బలిష్ఠుడకు దూత మైటీ ఏంజలో పరాక్రమ గల దూత అయితే, బలిష్ఠుడకు దూత అయితే వాడు పరాక్రమ గల వేటగాడు. కొద్దిగా మనం గమనించినప్పుడు ఆది కాండములో న్యూ జెరూసలేం అంటే ఏదెను తోట. జెరూసలేం అంటే ఏంటి? భౌతికముగా ఏదెను తోట. అదే ఆది కాండములోనే వాడు ఒక బబులోను తయారు చేశాడు. అంటే ఇంపర్సనేటెడ్ ఈడెన్, అనుకరించబడిన ఏదేను. అవునా? నిమ్రోదు తెలుసా మీ అందరికి కూడా? నిమ్రోదు పరాక్రమ గల వేటగాడు. ఆది కాండం 11లో ఉంటాడు ఆ వ్యక్తి. ఈ పరాక్రమ గల వేటగాడైన నిమ్రోదు ఏదేను తోట ఎలాగైతే ఉన్నదో అలాగనే కాపీ చేయడానికి ప్రయత్నించినవాడు. ఆమేన్. అనేక సిద్ధాంతాలను తెచ్చినవాడు. ఆఖరికి క్రైస్తత్వములో ఉన్న అనేక కార్యములు కూడా అక్కడి నుంచే పుట్టుకొచ్చాయి. ఇప్పుడు కూడా స్టిల్. ఎందుకంటే సాతాను ఎప్పుడు అన్యుడుగా ఉండడు వాడు, లేదా సాతాను ఎప్పుడు దూరంగా ఉండడు. సాతాను ఎల్లప్పుడూ కూడా దేవుని కుమారుడు వెంటే పడతా ఉంటాడు. ఆమేన్. దేవుని కుమారుడు ఎంత వేగంగా వెళ్తే అంత వేగంగా వాడు కూడా ప్రయాణం చేస్తూ వస్తాడు వాడు. కాబట్టి మనం చూసాము బబులోని సిద్ధాంతాలు. నిన్నటి మొన్నదాకా జరిగిన క్రిస్మస్లు, డిసెంబర్, ఇదంతా కూడా బబులోని సిద్ధాంతమే. అక్కడెక్కడో పుట్టింది అది. ఆది కాండంలో పుట్టింది ఆ విత్తనము. ఇప్పుడు అది ఫలంగా మారింది. అది అప్పుడు పెద్దగా దాన్ని పట్టించుకోవాలా. కానీ వాడు అన్యత్వంలోకి వచ్చి క్రైస్తత్వంలోకి వచ్చి ఆ సిద్ధాంతాలనే ఆ మద్యాన్ని వాడు తాగించడం బట్టి ఇప్పుడు క్రైస్తవులు కూడా క్రిస్మస్లు చేసుకుంటా ఉన్నారు. నిజానికి క్రిస్మస్ అంటే ఏంటి పిల్లారా? అది టీ మాస్ అని ప్రవక్త అంటాడు. తమ్మూజు. నిమ్రోదు అలాగే తన తల్లిగారైన సెమిరామిస్ పుట్టినవాడే, వాళ్ళిద్దరు కలిస్తే పుట్టినవాడే తమ్మూజు. ఆ టీ మాస్, తమ్మూజు మాస్ని కాస్త కొద్ది క్రిస్మస్గా మార్చారు. ఎక్స్మాస్గా మార్చారు. నిజానికి ఇదంతా బబులోని సిద్ధాంతం అది. కాబట్టి ప్రజలు ఇప్పటికీ కూడా గుడ్డిలో ఉండి లేఖనాలు దాన్ని మూడేసుకుంటా ఉన్నారు. అదిగో చరిత్రలో డిసెంబర్లో జరిగింది, చరిత్రలో డిసెంబర్లో దేవుడు పుట్టాడు, అదిగో పలానా ప్రాంతం, అదిగో పలానా, ఇదిగో లేఖనాధారం అని ఇప్పటికీ వాళ్ళు చరిత్రలో చూస్తున్నారు. కానీ మరింత మూలకెళ్ళట్లా. ఆమె అసలు మరింత మూలకెళితే అంటే ఆది కాండంలోకి వెళితే అసలు ఈ సిద్ధాంతం ప్రారంభించబడిన బబులోనులో. హల్లెలూయా. చూడండి ప్రియారా, ఈ ఆది కాండంలోనే ఏదైనా తోట ఉన్నది. ఈ ఆది కాండంలోనే బబులోను స్టార్ట్ అయింది. అబ్రహామును దేవుడు పిలిచింది ఆ బబులోను దేశంలో నుంచి బయటికి. కమౌట్ ఫ్రమ్ ద బబులోన్ అన్నాడు ఆయన. అవునా? కమౌట్ ఫ్రమ్ ద బబులోన్ అన్నాడు. ఇప్పుడు మన ప్రవక్తని కమౌట్ ఫ్రమ్ ద స్పిరిచువల్ బబులోన్ అన్నాడు. ఎలాగైతే ఒక పితరుడిని భౌతికమైన బబులోన్ నుంచి పిలిచి తన సంతానం ఇచ్చి, ఆమేన్, తన నడుములో నుంచి ఆయన సంతానమును పుట్టించి వారసత్వాన్ని దయచేసి ఎలాగైతే ఆయన వాగ్దాన భూమిలో పెట్టాడో, జెరూసలేములో పెట్టాడో, ఆమేన్, ప్రామిస్ ల్యాండ్ ఇచ్చాడో, ప్రవక్తను కూడా దేవుడు పిలిచినప్పుడు ప్రవక్త బబులోన్లోనే ఉన్నాడు. కాకపోతే అది స్పిరిచువల్ బబులోన్, ఆత్మ సంబంధమైన బబులోను. అదేమో అన్ని బబులోను, ఇదేమో క్రైస్తవ బబులోను. ఆమేన్. అప్పుడేమో నిమ్రోదు, ఇప్పుడేమో పోపు. మార్పు ఏమి లేదు. అందుకే ప్రొఫెట్ అన్నాడు, స్పిరిచువల్ బబులోన్ నుంచి బయటికి రండి, దానిలో మీరు పాలిభాగస్తులు కాకుండ్రి అని చెప్పాడు ఆయన. కాబట్టి ప్రవక్త వచ్చుట బట్టి ఆయనలో ఉన్న వారసత్వం, ఆయనకి పుట్టబోతున్న వారసులందరూ కూడా బయటకు వచ్చాము ఇప్పుడు మనము. పితరుడు వచ్చాడు కనుక. ఆమేన్. ఎలాగైతే దేవుడి మాటకు అబ్రహాము లోబడ్డాడో, ప్రవక్త కూడా అబ్రహాం మాటకి, దేవుడి మాటకు లోబడ్డాడు. లోబడి సమస్తాన్ని వదిలిపెట్టి వచ్చాడు ఆయన. ఒంటరిగా దేవుణ్ణి నమ్మాడు అబ్రహాములాగా. ఏ నిరీక్షణకు ఆధారం లేదు, నిరీక్షణకు ఆధారం లేదు. అతను పట్టుకున్న విశ్వాసానికి ఇంకొక ఆధారం లేదు.
కానీ ప్రవక్త దాన్ని నమ్మాడు. ప్రపంచం మొత్తం బైబిల్ పట్టుకొని అనేక సిద్ధాంతాలతో ఉంటే, కానీ ప్రవక్త మాత్రము దేవుడు చెప్పిన విశ్వాసాన్ని పట్టుకున్నాడు. ఆయన నీతిమంతుడి విశ్వాసం మూలంగా బ్రతుకును. హల్లెలూయా. దేవుడు ప్రతి వాక్యాన్ని విప్పుతున్నప్పుడు ఆమేన్, ప్రొఫెట్ దాన్ని నమ్మాడు, బ్రనిహాం దాన్ని నమ్మాడు. కాబట్టి ఆ వారసత్వం మనకు వచ్చింది, కాబట్టి ఆ స్పిరిచువల్ డిఎన్ఏ మనలో పాస్ అవుతుంది కనుక, ఆమేన్, ఆత్మ సంబంధమైన రక్త కణాలు మనలో ప్రవహిస్తున్నాయి కనుక ఇప్పుడు మనము కూడా విశ్వాసాన్ని బట్టి మన క్రీస్తుని కనుక్కుంటా ఉన్నాం. మనము ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని రకాలుగా బబులోను మద్యం మనకు తాపించాలని చూసినా మనం దాన్ని తాగము. ఎందుకంటే మనం పుట్టింది బ్రనిహాం యొక్క నడుములో నుండి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం ఆత్మీయమైన బబులోన్ నుంచి బయటకు వచ్చాం. ఆమేన్. అక్కడ ఫిజికల్ బ్యాబిలోన్, ఫిజికల్ ఏడెన్. ఇప్పుడు స్పిరిచువల్ బ్యాబిలోన్, స్పిరిచువల్ ఏడెన్. స్పిరిచువల్ బ్యాబిలోన్, స్పిరిచువల్ ఏడెన్. ఆత్మ సంబంధమైన బబులోను, ఆత్మ సంబంధమైన యెరూషలేము. అవునా? ఎవరు మనం? ఇప్పుడు ఆత్మ సంబంధమైన యెరూషలేము మనము. కాబట్టి అప్పుడు ఎలాగైతే వాడు యూఫ్రటీస్ నది మీద వాడి యొక్క కన్స్ట్రక్షన్ కట్టాడో, నది ప్రవాహాల మీద, ఆమేన్, సింహాసనం ఎల్లప్పుడూ కూడా నదుల మీద కట్టబడి ఉంటుంది. కొండల ప్రాకారం మీద సింహాసనం ఉండిద్ది. వాడు కూడా సేమ్ అలాగనే యూఫ్రటీస్ నది మీద వాడు సింహాసనం కట్టాడు. ప్రైజ్ బీ టు గాడ్. ఇప్పుడు వధువు ఎలాగైతే తయారవుతున్నదో స్పిరిచువల్ జెరూషలేం, అందరూ వినాలి, ఆత్మ సంబంధముగా ఇప్పుడు వధువు ఎలాగైతే తయారవుతున్నదో, సాతాను కూడా చాలా దగ్గరగా తన పిల్లలను తయారు చేస్తూ ఉన్నాడు. నదుల మీదే ఉన్నట్టుగా, ప్రైజ్ బీ టు గాడ్, జలముల మీదే ఉన్నట్టుగా. ఆమేన్. మనకి కూడా 12 పునాదులు ఉన్నట్టుగా, వినాలి, 12 ద్వారములు మనకి కూడా ఉన్నట్టుగా. ఆమేన్. ఇదంతా కూడా సాతాను యొక్క అనుకరణ. లైక్ ఏ బ్రైడ్, వధువు వలె ఉండటానికి వాడు కూడా చాలా దగ్గర ప్రయత్నాలు చేపిస్తూ ఉంటాడు. ఆమేన్. కానీ ఈ వధువులో గొర్రె పిల్ల ఉంది, మరుగై. ఆ పట్టణమునకు గొర్రె పిల్ల వెలుగు. కానీ ఈ అనుకరణ చేయబడిన వధువులో గొర్రె పిల్ల లేదు. గొర్రెపిల్ల అంటే తెరవబడిన వాక్యమే. రివీల్డ్ వర్డ్ ఈజ్ అ ల్యాంప్. నిజమైన వధువు లోపల గొర్రెపిల్ల ఉంది. ఆమె వెలుగై ఉంది. ఆమెకు ఆయనే వెలుగై ఉన్నాడు. కాబట్టి అనుకరణ చేసే ఇక్కడ వెలుగు లేదు, కానీ కట్టడాలు ఉంటాయి, ప్రైజ్ బీ టు గాడ్, ప్రాకారాలు ఉంటాయి, 12 పునాదులు ఉంటాయి, మందిరం యొక్క కన్స్ట్రక్షన్ ఉంటుంది, అన్ని యాస్టీస్గా ఉంటాయి. కానీ దేవుడు లేడు, ధూపార్తి లేదు, ఆమేన్, అనుదిన భల్లా లేదు, ప్రైజ్ బీ టు గాడ్, షకీనా మహిమ లేదు, దేవుడు దిగివచ్చే ఆ ప్రాణబల అభిషేకం లేదు. కాబట్టి ప్రియులారా, వాక్యం ప్రసంగించబడుతున్నప్పుడు ఈ ఒరిజినల్ వాళ్ళు పైకి వెళ్ళిపోతారు, డూప్లికేట్ కూడా పైకి వచ్చింది. వర్షం పడేటప్పుడు డూప్లికేట్ పెరిగిద్ది, ఒరిజినల్ పెరిగిద్ది. ఈ వర్తమానికి ఒక ప్రత్యేకత అదే. నిజానికి వర్షం పడుతుంది పొట్టు కొరకు కాదు, విత్తనం కొరకే. తొలకరి వర్షము, కడవరి వర్షాన్ని దేవుడు ఎన్నిక చేసుకుంది, ఏర్పరిచింది ఎందుకంటే విత్తనం కొరకు. కానీ విత్తనముతో అతుక్కొని ఇది కూడా ఉంది కాబట్టి, ప్రైజ్ బీ టు గాడ్, ఆ విత్తనము మీద పడుతున్న వర్షము తొక్కు మీద పడుతుంది. కాబట్టి 2 పరిపక్వమవుతూ ఉంటాయి. కానీ గొర్రె పిల్ల జీవము 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 జీవము, పొట్టులో జీవం ఉండదు, కానీ విత్తనములో గొర్రె పిల్ల అనే జీవం ఉంది. ఆమేన్. అందుకే ప్రొఫెట్ అన్నాడు, గొర్రె పిల్ల జీవ గ్రంథములో అన్నాడు. ఆయన అన్నాడా? జీవ గ్రంథం అనలా, గొర్రె పిల్ల అంటే ఆ పట్టణమునికి గొర్రె పిల్లే. గొర్రె పిల్ల జీవముతో వధు జీవం కాంటాక్ట్ అయ్యి ఉంది. కాబట్టి షీ కాన్ బి డిసీవ్, ఎన్నటికీ ఆమె మోసపోదు. ఇంకో మాట చెప్తాను నేను, అసలు గొర్రె పిల్ల యెరూషలేము కట్టబడిందే, యెరూషలేము యొక్క కొలతలు వేయబడిందే 7 సంఘకాలాలు తర్వాత. మనం చూసాం మొన్న. జకర్యా ఎప్పుడు చూసే దర్శనాన్ని? ఆఫ్టర్ 70 years, చెరలో నుంచి బయటికి వచ్చాక కొలతబడింది. 70 సంవత్సరములు జరుగుతున్నప్పుడు కాదు, ఆఫ్టర్ 70 years. ఆమేన్.
మరి కొలనూలు చేతబట్టుకొని ఒక వ్యక్తి యెరూషలేమును కొలత వేస్తా ఉన్నాడు. ఇప్పుడు కూడా 7 సంఘ కాలాల మధ్యలో కొలత పెట్టలా. ఆఫ్టర్ 7 చర్చ్ ఏజెస్, 7 సంఘ కాలాలు ముగిసిన తర్వాత ఇప్పుడు ఆత్మ సంబంధమైన యెరూషలేమైన నీకు ఇప్పుడు దేవుడు కొలత పెడుతున్నాడు. ఎందుకంటే ఈ వాక్యానికి ఎన్నిక చేయబడిన వధువు నీవే, ఈ వాక్యానికి ముద్రించబడిన వధువు నీవే. ఆమేన్. ఖచ్చితంగా యెరూషలేము కట్టబడిందంటే దాని లోపల గొర్రెపిల్ల ఉండాలా. ఇన్ని కాలాలుగా ది సన్ ఆఫ్ మ్యాన్ రాలా. ఆమేన్. 7 సంఘ కాలాలుగా ది సన్ ఆఫ్ మ్యాన్ రాలా, కానీ 7 సంఘ కాలాలు ముగిశాక వచ్చాడు ఆయన. దీనికి మనము స్పష్టమైన లేఖనాలు చాలా ఉన్నాయి. ఆయన రాలేదని చెప్పడానికి అవకాశం లేదు. ఛాయల్లో ఉన్నాయి, రియాలిటీలో ఉన్నాయి, చాలా కార్యాలు ఉన్నాయి. ఆఫ్టర్ 70 ఇయర్స్ మీరు చూడొచ్చు, 70 సంవత్సరాలు ముగిసిన తర్వాత వారు మందిరానికి పునాదులు వేయడానికి మునుపు బలిపీఠం కట్టారు వాళ్ళు. దే బిల్డ్ ద ఆల్టర్. అవునా? ఇంకో మాట చెప్పాలంటే 7వ నెలలో వాళ్ళందరూ కూడినప్పుడు, సమాజంగా కూడినప్పుడు ఎజ్రా అక్కడ గ్రంథాన్ని తెరుస్తాడు. ఒక చెక్క మీద నిలబడి, అవునా, అందరికన్నా ఉన్నతముగా ఉన్న ఒక చెక్క పైకి ఎక్కి అతను నిలబడి వాక్యాన్ని విప్పుతూ ఉంటాడు ఆయన. ఎ న్యూ ఆల్టర్, ఒక కొత్త వాక్యం తెరవబడింది అక్కడ. మనం కొద్దిగా గమనించినట్లయితే 7 సంఘ కాలాలుగా ఉన్న పులిపిట్ లాంటిది కాదు అది. అంటే పులిపిట్ అంటే నేను మాట్లాడుతుంది ఇది కాదు. ప్రైజ్ బి టు గాడ్. 7 సంఘ కాలాలుగా ఉన్న ప్రీచింగ్ కాదు అది. ఏ న్యూ ప్రీచింగ్ అది. అది ఒక కొత్త ప్రసంగాలు అవి. అది కేవలం వధువులు మాత్రమే షేక్ చేసే ప్రసంగాలు అవి. వాళ్ళు చూడండి, గమనించండి మీరు. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు కట్టింది మొదటగా బలిపీఠం, పుల్పిట్, ఆల్టర్ కట్టారు వాళ్ళు. ఆమేన్. ఈ ఆల్టర్ ఏంటంటే అది దేని చూపిస్తుందంటే 63 గ్రంథాన్ని చూపిస్తూ ఉంది. అది బయటికి వచ్చిన వాళ్ళకి గ్రంథం తెరవబడతా ఉంది. ఆ తర్వాత సమాజంగా కూడుకొని పర్ణశాల పండగ చేసే ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంది. అవునా? ఫీస్ట్ ఆఫ్ టబర్నికల్స్ ఎప్పుడు వచ్చింది? బిఫోర్ వాళ్ళు ఎక్కడికి రావాలి? ఆల్టర్ కలుసుకోవాలి, గ్రంథం తెరవబడాలి వాళ్ళకి. హల్లెలూయా. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటా. ప్రైజ్ బి టు గాడ్. కొద్దిగా ఇవన్నీ టబర్నికల్ మీదే ఉంటాయి. ఆఫ్టర్ 7 చర్చ్ ఏజెస్, 7 సంఘ కాలముల తర్వాత ఇప్పుడు మనకి ఒక వాక్య బలిపీఠం తెరవబడింది మనకి. ఆ బలిపీఠం మీద ప్రసంగికుడు ఎవరంటే క్రీస్తే. ది సన్ ఆఫ్ మ్యాన్ ఇస్ ఎ మెసెంజర్. అతను ఎజ్రా వలె నిలబడి వాక్యాన్ని తెరిచాడు ఆయన. ఎన్నిక చేయబడిన వాళ్ళు ఎవరైతే చెరలో నుంచి బయటకు వచ్చారో, ఆమేన్, చెరలో నుంచి బయటకు వచ్చిన వారికి ఇప్పుడు ఎజ్రా నిలబడి వాక్యాన్ని తెరుస్తూ ఉన్నాడు. ఎజ్రా అంటే మన ప్రభువైన యేసుక్రీస్తే. ఆయనే బలిపీఠం ఎక్కి వాక్యాన్ని తెరిచాడు ఆయన. హల్లెలూయా. కొద్దిగా మనం చూద్దాం. చూడండి, ఈ సమయంలోనే మనం గమనించినప్పుడు మరలా వాళ్ళు మందిరానికి రీకన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటారు. మందిరానికి మరలా వాళ్ళు పునాదులు వేస్తూ ఉంటారు. ఇదివరకు మందిరాలు లేవు. ఇదివరకు కేవలము అరణ్యములో సంచరిస్తున్న కేవలం టెబర్నికల్ ఉండేది. టెబర్నికల్, మోషే ఒక టెబర్నికల్ కట్టాడు ఆయన. ఒక టెబర్నికల్, తెరలతో ఉన్న టెబర్నికల్. ఆమేన్. కానీ దేవుడు దావీదు హృదయంలో పెట్టింది ఏంటంటే నాట్ టెబర్నికల్ బట్ టెంపుల్ అన్నాడు ఆయన. ఓకేనా? మోషే ప్రవక్త కింద కట్టబడిందేమో టెబర్నికల్. టెబర్నికల్ అంటే స్థిరమైన స్థానము కలిగి లేనిది. యాత్రికులుగా పరదేశులుగా వెళ్ళటానికి ఏర్పాటు చేసిన దేవుడు నివసించే స్థలముగా ఉన్నది టెబర్నికల్. ఆమేన్. కానీ దావీదు ప్రార్థన చేస్తున్నప్పుడు, దావీదు దేవుడితో మాట్లాడుతున్నప్పుడు, హృదయానుసారుడిగా దావీదు ఉన్నప్పుడు దావీదుకి అనిపిస్తుంది ఏంటంటే, ప్రభువా, నీవు ఎల్లప్పుడూ విశ్రాంతి కోరే దేవుడు కదా. ఆయనకు ఆ బయలుపాటు వచ్చింది, రెస్టింగ్ రెవల్యూషన్ వచ్చింది ఆయనకి. దేవుడు ఎల్లప్పుడూ విశ్రాంతి కోరువాడు. ఆయన 6 రోజులు సృష్టి చేసిన తర్వాత ఆయన 7వ దినమందు విశ్రాంతి పొందాడు ఆయన. కాబట్టి ఈ టెబర్నికల్ అనేది నిత్యము కొనసాగుతున్న విధానం. ఇది ట్రావెలింగ్ చేస్తూ ఉన్నది. సో దెర్ ఈజ్ నో రెస్ట్. ఇక్కడ విశ్రాంతి కనబడట్లేదు ఇక్కడ. కానీ దావీదుకు ఒక బయలుపాటు వచ్చింది, లేదు ప్రభువా, నీవు విశ్రాంతి తీసుకోవాల్సి ఉన్నది.
నీకు ఒక మందిరం కడతా ప్రభు అన్నాడు ఆయన. అప్పుడు అంటాడు, ఆకాశం పర్పస్ని మాట్లాడుతున్నాడు, లోపల పెట్టింది ఆయనే, బయటికి ఏమన్నాడంటే ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠము, నాకేను మందిరాన్ని కడతావని చెప్పాడు ఆయన. కానీ నిజానికి ప్రత్యక్షత ఏంటి? కట్టమనే. నిజానికి ఏంటి? కట్టమనే. రేపు అన్నాకు వస్తానన్న రియాలిటీలో ప్రస్తుతానికి ఛాయలు కట్టే అని చెప్పాడు ఆయన. అయితే నువ్వు కట్టొద్దు అన్నాడు ఆయన. అందుకే మీరు చూడొచ్చు, దావీదు యొక్క ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా వాళ్ళ మందిరాన్ని కట్టారు. నాట్ మోషే టబర్నికల్, బట్ దావీదు పొందింది టెంపుల్. ఆమేన్. దావీదు పొందింది ఏంటి? టబర్నికల్ కాదు, టెంపుల్, ఆలయం యొక్క నిర్మాణము. హల్లెలూయా. మీరు చూడండి, ఒక లేఖనం నేను చూపిస్తాను. దావీదు దేని గురించి ప్రస్తావిస్తారంటే ప్రియులారా, దావీదు విశ్రాంతి గురించి మాట్లాడతాడు ఆయన, రెస్టింగ్ ప్లేస్ గురించి మాట్లాడతాడు ఆయన. 37వ కీర్తన 7వ శరణం. యెహోవా ఎదుట మౌనముగా నుండి, యెహోవా ఎదుట మౌనముగా నుండి అని ఉన్నది కానీ చదవండి మొత్తం. యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. తన మార్గమున వర్ధిల్లు వాని చూచి వ్యసనపడకుము. దురాలోచనను నెరవేర్చుకొను అని చూచి వ్యసనపడకము. చూడండి, స్టార్టింగ్ లో ఏమన్నాడు? రెస్ట్ ఇన్ ద లార్డ్, ప్రభు నందు విశ్రాంతి నొందుట. 55 వారు తీయండి. 55వ కీర్తన 6వ శరణం. ఇది ప్రవక్త చెప్పిన ఆఖరి ప్రసంగాల్లో ఒక ప్రసంగం. ప్రామిస్డ్ ల్యాండ్ ఆయన మాట్లాడుతూ, వాగ్దాన భూమి అనగా పరిశుద్ధాత్మ, అది ఏ పావురము. ఆమేన్. పావురమే పరిశుద్ధాత్మే వాగ్దాన భూమి. ఆహా, గువ్వవలే నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుందునే. గువ్వవలే, పావురం వలే నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుందునే. సో ఈయన దేనికి కనిపెడుతున్నాడంటే రెస్టింగ్ ప్లేస్, అంటే నెమ్మది అని ఉంది, విశ్రాంతి అని తెలుగులో పెట్టాలి. నిజానికి నాకు కానీ పక్షిరాజు వంటి రెక్కల ఉండిన ఎడల నేను పైకి ఎగిరిపోయి నేను విశ్రాంతి నొందుదునే అని మాట్లాడుతున్నాడు ఆయన. ప్రభువు నందు విశ్రాంతి. ఎక్కడ విశ్రాంతి ఉందంటే పావురపు రెక్కల మీద విశ్రాంతి ఉన్నది. పావురపు రెక్కల మీద విశ్రాంతి ఉన్నది. అతి పరిశుద్ధ స్థలములో విశ్రాంతి ఉన్నది. హల్లెలూయా, ప్రైజ్ బి టు గాడ్. కాబట్టి ఈ దావీదు ఒక స్థిరమైన ఆలయానికి కావలసిన ఉపకరణములన్నింటినీ సమకూర్చాడు ఆయన. మీరు చూడొచ్చు, బంగారమును వెండిని, ఆలయమును కావలసిన కట్టుబడి విధానం మొత్తము యోధారాజు మొత్తం సిద్ధపరిచాడు. అన్ని సిద్ధపరిచినప్పుడు వాటన్నిటి ప్రకారముగా ఎలా మందిరం కట్టాలో మొత్తము చూసిన తర్వాత ఈ స్కెచ్ని, ఈ విజన్ని సొలొమోనుకి ఇచ్చాడు. ఈ దర్శన ప్రకారముగా సొలొమోను మందిరాన్ని కట్టాడు. కానీ వ్యక్తిగతంగా మందిరంగా మారుతుంది ఎవరంటే దావీదే. భౌతికంగా మందిరాన్ని కడుతున్నాడు, ఆత్మ సంబంధంగా దావీదే మందిరం అవుతా ఉన్నాడు. మీరు ఇక్కడ కొన్ని విషయాలు మీరు గమనించవచ్చు ప్రియులారా. ఆత్మ సంబంధంగా మందిరంగా కట్టబడుతున్న వ్యక్తి ప్లాన్ ఇచ్చినప్పుడు దాంట్లో ఒకటి తీసేయని దేవుడు చెప్పలా, ఒకటి దీన్ని పెట్టు అని చెప్పలా. ఏది సమకూర్చాడో నిత్యంగా దానికి దేవుడు అబ్సల్యూట్ పలికాడు. అవునా కాదా? ఏదైతే దావీదు సమకూర్చాడో వాటన్నిటికీ దేవుడు ఆమెను పలికాడు. కాకపోతే నువ్వు కట్టొద్దని చెప్పాడు. ఎందుకు నువ్వు కట్టొద్దంటే నీ చేతులకు రక్తమయమై ఉన్నవి, నిజానికి నువ్వు దాన్ని కట్టాల్సిన అవసరం లేదు నాన్న, యు ఆర్ ద టబర్నికల్ అన్నాడు. కానీ సొలొమోను మాత్రము అన్నిటిని సమకూర్చి మంచి మందిరాన్ని కట్టాడు, చాలా అందంగా కట్టాడు. చాలా అద్భుతంగా కట్టాడు. ఆఖరికి దేవుడు దిగివచ్చి ఒకసారి యెరూషలేము మందిరంలో తిరుగుతూ ఉంటే వాళ్ళు చేయమంటారు, ఇదిగో సొలొమోను కట్టిన మందిరాన్ని ఒకసారి చూడవా, ఎంత అందంగా ఉందా అని అంటారు వాళ్ళు. చాలా అందంగా కట్టాడు ఆయన. కాకపోతే ప్రియులారా, సొలొమోను మందిరంగా మారలా. సొలొమోను మందిరాన్ని కట్టాడు కానీ
కానీ సొలొమోన్ మందిరంగా మారలా. అంత గట్టిన కొన్ని వందలాది గొర్రెలను, పొట్టేళ్లను, మేకలను ఎన్ని వధించినా కానీ సొలొమోన్ లోపల పాప నియమాలు మాత్రం పోలా. అవునా? మీరు చూడొచ్చు, దావీదులోనికి దేవుడు దిగొస్తున్నాడు. ఆమేన్. ఇదే దేవుడు మందిరంలోకి దిగొస్తున్నాడు. మేకలు బాగా వధించినప్పుడు, గొర్రెలు వధిస్తూ ఉంటే ఆయన మహిమ మేఘముగా దేవుడు మందిరంలోకి దిగొచ్చాడు. కానీ సొలొమోన్లోకి కాదు. ఆమె నువ్వు మందిరాన్ని కరెక్ట్గా కట్టావా, అన్ని క్రమంలో పెట్టావా, సరే దాంట్లోకే వస్తానన్నాడు. అర్థమైందా? పౌలు ఒక మాట అన్నాడు, ధర్మశాస్త్రం చేయవాడు ధర్మశాస్త్రానికి బానిస. అవునా? నువ్వు నన్ను దీంట్లో ఉంచావా, వస్తా, దాంట్లో కూడా ఉంటా. క్రమంగా నువ్వు కట్టే కాబట్టి నేను వచ్చి మందిరంలో ఉంటానని చెప్పి దేవుడు మందిరంలో ఉన్నాడు ఆయన. కానీ సొలొమోన్లో లేడు ఆయన. ఇంత మందిరం కట్టి పరిచర్య చేసి అసలుకి ఇజ్రాయెల్ ప్రజలు ఎటు చూసినా కానీ సొలొమోన్ మందిరం వైపు చూసి చేతులు పైకెత్తే దేవుడు జవాబిస్తూ ఉండేవాడు. అంత గొప్ప కార్యం చేశాడు సొలొమోను. కానీ చివరికి పిల్లారా, తన జీవితం మీరు గమనించండి. సొలొమోను ఆత్మీయంగా ప్రారంభించిన జీవితము భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయి విగ్రహాలకు ఆయన మందిరం కట్టాడు. ఇటుపక్క వినాలి, ఏ చేతులైతే, అందుకే జెరుబ్బయలు మాట్లాడుతూ మీరు చూడండి, రీకన్స్ట్రక్షన్ అంటే ఏంటంటే, వెళ్తాను నేను. అందుకే సొలొమోను యెరూషలేములో ఉన్న మందిరాన్ని కట్టాడు. ఏ చేతులైతే దేవుని మందిరాన్ని కట్టాయో ఇదే చేతులతో సొలొమోను విగ్రహారాధనతో మందిరాన్ని కట్టించాడు. చూపించమంటారా? దాన్ని ఆపోజిట్లోనే ఉంటుంది మందిరము. ఈ మందిరానికి ఆపోజిట్లోనే అష్టారేతు దేవతలకు మందిరం కట్టించాడు ఆయన. కానీ జెరుబ్బయలు అలాంటి వాడు కాదు. మరలా ఈ యొక్క మందిరం తిరిగి కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడు బైబిల్ సెలవిస్తుంది, జెరుబ్బయలు మందిరానికి పునాది వేశాడు, జెరుబ్బయలు మందిరానికి మరలా తలరాయిని తీసుకొని వస్తాడు. ఇంకా విగ్రహారాధనలకు వెళ్ళటము ఇలాంటి కాదు, ఇంకా రీకన్స్ట్రక్షన్లోనే సమస్తం ఉన్నది. తిరిగి మరలా మందిరము కట్టబడే విధానములోనే వాళ్ళకి పశ్చాత్తాపం ఉంది, సిన్సియారిటీ ఉంది, యథార్థత ఉన్నది. హల్లెలూయా. అంటే ఒక్కసారి ఇలా కాలములోకి పడిపోయిన తర్వాత ఆదాము ఎప్పుడైతే వాళ్ళు పాపము చేసి కాలంలో పడిపోయారో, ఇప్పుడు రీకన్స్ట్రక్షన్ దేర్ బిల్డింగ్స్. వీరే తమ ఆలయాలను పోగొట్టుకున్నారు, వీరే తమ ఆలయాలను చెడగొట్టుకున్నారు. ఇప్పుడు మరలా దీనికి పునాది వేయాలంటే ఆయన రావాలా? నేను చెప్పాను, పునాది వేయుట అంటే నేను ఒక మాట చెప్తా వినండి. దావీదు కరెక్ట్గా టెంపుల్ ఎందుకని అబ్రహాము ఇస్సాకును బలిచ్చే స్థలము దగ్గరే కట్టాడంటే, ఆమె మీరు చూడొచ్చు, మొత్తము దూత వచ్చి ఆక్రమిస్తూ ఉంది, చంపుతూ ఉంది. కానీ అబ్రహాము బలి ఇచ్చిన ఆ స్థలంలోకి రాగానే దూత ఆగిపోయింది అక్కడ. ఎందుకంటే అది మందిరం యొక్క కన్స్ట్రక్షన్ ప్లేస్. అది ప్రతిగా ఆమేన్, ప్రైజ్ బి టు గాడ్. మరలా మనిషి తిరిగి కట్టబడటానికి వేసిన పునాది రాయి అది. క్రీస్తే ముఖ్యమైన మూలరాయి అయ్యుండి అన్నాడా అపోస్తలులు, చెప్పాలి గట్టిగా, వేసిన పునాది మీద మనం కట్టబడుతూ ఉన్నాం మనము. ఎందుకొరకు ఉగ్రత అక్కడ ఆగిపోయిందంటే, దూత ఆగిపోయిందంటే, అక్కడ ప్రతిగా అర్పించబడిన గొర్రెపిల్ల ఉంది. అక్కడ యెహోవా ఈరే ఉన్నాడు. అక్కడ పలుకబడిన మాట ద్వారా కలుగ చేయబడిన పొట్టేలు అక్కడ సృష్టించబడి ఆ ప్రాంతంలో అది వధించబడింది అక్కడ. కాబట్టి పలుకబడిన మాట ద్వారా వధించబడిన ఆ ప్రాంతం చాలా పరిశుద్ధమైనది. అది ప్రతిగా ఉన్న స్థలం. అది ఆ పునాది దావీదు గుర్తుపెట్టాడు. ఏమేనండి, ఏ ప్రాంతములో రెస్టింగ్ ప్లేస్ లేదు. ఒక మనిషి పడిపోయిన తర్వాత ఆయన గురించి మాట్లాడుకుంటున్నాడు ఆయన. నేను పడిపోయా, మరలా నా మందిరం తిరిగి కట్టబడాలంటే దానికి ప్రతిగా అర్పించబడిన స్థలమే ఈ స్థలము. అదే యెహోవా ఈరే, అదే మోరియా దేశంలో ఉన్న ఉన్నతమైన స్థలము. ప్రైజ్ బి టు గాడ్. కాబట్టి కన్స్ట్రక్షన్ అవర్ టెబర్నికల్. ఇప్పుడు కట్టబడుతుంది ఎవరిది? ఆదాము ఒక టెబర్నికల్, హవ్వ ఒక టెబర్నికల్.
అందుకే పౌలు అంటాడు, మనమే దేవుని యొక్క ఆలయము. ఇప్పుడు క్రొత్తగా మారలా ఆలయముగా, ఆల్రెడీ వీఆర్ టెంపుల్ ఆఫ్ గాడ్. కాకపోతే మనము బబులోను చేతిలో పట్టబడ్డాం. వి క్యాప్చర్డ్ బై ద బాబిలోనియన్స్. వి బైపాస్ అవర్ థియోఫనీ. ఎందుకంటే హవ్వను బట్టి మనం బైపాస్ చేయబడ్డాం. ఆ మాట వింటున్నారా? ఇప్పుడు నిజానికి దానియేలు తప్పు చేయలా, షద్రక్ మెషక్ అబేద్నెగోలు తప్పు చేయలా. తప్పు చేసింది పితరులు, అవునా కాదా? కానీ వాళ్ళ బట్టి వీళ్ళు కూడా చెరలోకి వెళ్ళారు, అవునా కాదండి? ఆదాము తప్పు చేశాడు, క్షమించండి, హవ్వ తప్పు చేసింది. దీనికి ఆదాము సపోర్ట్ చేశాడు, తప్పక తన భార్య కాబట్టి. వాళ్ళ పాపాన్ని బట్టి మనం అందరం పట్టబడ్డాం ఇప్పుడు. అంటే ఆది కాండములోనే బబులోను ఉన్నది. బబులోన్ ఇస్ నథింగ్ బట్ ద సాతాన్. వాడే ఒక బబులోను. ఈ బబులోనే సాతాన్ని చెరపట్టింది. ఆమేన్. ఇందుకొరకే ఛాయలు ప్రియులారా, ఆమేన్. ఆయన ఐగుప్తుకి తీసుకెళ్ళినా, బబులోనుకి తీసుకెళ్ళినా, ఆయన మిద్యాని చేతికి అప్పగించిన, దీని మూల కారణం ఏంటంటే మొదటిగా నా ఆలయం పడిపోయినది. నిజమైన సౌందర్యం ఉంది ఏదేని కాదు, హవ్వకే. నిజమైన సౌందర్యం ఉన్నది ఏదైనా తోటలో కాదు, ఆదాములో నా స్వరూపం ఉన్నది. ఏదైనా తోటలో నాకు ఇష్టమైన గార్డెన్ మొత్తం ఉన్నది, కానీ నా ఇమేజ్ లేదు. కానీ నా ఇమేజ్ ఆలయము. ఐ ఆమ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. ఆయన అన్నాడా, నన్ను మీరు పడగొట్టిన ఎడల ఈ మందిరాన్ని పడగొట్టుడి, మరలా తిరిగి లేపుతానని చెప్పాడు ఆయన. ఇది మాదిరి. నన్ను ఎలాగైతే పడగొట్టలేకపోయారో, ఆమేన్, ఈ మందిరం పడిపోయింది, ఆమేన్, రోమన్ చేతిలో పడిపోయింది. అది దెయ్యము వచ్చి దేవుని పడగొట్టింది. కానీ ఈ మందిరాన్ని మరలా దేవుడు తిరిగి లేపాడు. ఆయన లేపాడా? 3 దినములు మరలా తిరిగి లేపుతానని చెప్పాడు ఆయన. ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఆయన 3 దినములు మరలా తిరిగి లేచాడు ఆయన. ఆలయం మరలా రీకన్స్ట్రక్ట్ అయినది. ఆమేన్, ప్రైజ్ బీ టు గాడ్. ఈ ఆలయం రీకన్స్ట్రక్ట్ అవుట్ బట్టే ద ఒరిజినల్, ఆమేన్. అప్పుడు దాకా ఉన్న ధూపార్తి, సముఖపు రొట్టెల బల్ల, 7 దీపస్తంభాలు, గంగాలము, ఇత్తడి బలిపీఠము, మందసం మొత్తం ఆయనే. ఇప్పుడు నేను చదివిపించింది అదే. 7 సంఘకాలాల్లో 7 పదార్థాలకి వెళ్తా ఉన్నాడు ఆయన. ఆమేన్. మందిరములో ఉన్న 7 ఉపకరణములు ఆయనే. ఆమేన్. ఈయన నిజమైన ఆలయముగా ఉండి ఎఫెసీకి ఒకటి ఇచ్చాడు, ఇదిగో ఇత్తడి బలిపీఠము. ఇంకొకరికి ఇదిగో ఇత్తడి గంగాలము, ప్రైజ్ బీ టు గాడ్. ఇంకొకరికి దీపస్తంభము. మీరు చదవచ్చండి. కడపట్టివాడు మొదటివాడు, కడపట్టివాడు మృతుడయ్యుండి జీవించువాడు చెప్పు సంగతి లేవనగా. ఆమేన్. ఆయన బలిపీఠం అయ్యుండి ఆయన తన సంఘానికి ఇస్తా ఉన్నాడు. ప్రైజ్ బీ టు గాడ్. టెబర్నికల్లో ఉన్న 7 పదార్థములనే, 7 మహిమలనే, 7 గుణలక్షణములనే దేవుడు తన భార్యకు 7 సంఘకాలుగా ఇచ్చుకుంటూ వచ్చాడు ఆయన. ఆమె ఇప్పుడు ఎందుకు కొలత వేయబడతా ఉందంటే, ఇప్పుడు ఈయనలో ఉన్న పూర్తి ఆలయంలో ఉన్న లక్షణాలు మొత్తం ఆమెలోకి వెళ్ళిపోయినాయి కాబట్టి. ఆ మాట పట్టుకుంటున్నారా? టెబర్నికల్లో ఉన్న సమస్తం ఇప్పుడు ఈమెలో ట్రాన్స్ఫర్ చేయబడుతుంది కనుక ఇప్పుడు కొలత వేసినప్పుడు నాలో ఉన్నది ఆమెలో ఉండాలి. ఆమేన్. ఇప్పుడు రియల్. అందుకే చూడండి, యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు ఈ ఆలయాన్ని చూస్తే కొంతమంది పాపక్షమాపణ పొందుతూ ఉన్నారు. అయ్యా నా పాపాలకు క్షమించయ్యా అంటున్నారు. ఇది చూసి బిత్తరపోతున్నాడు వాడు, పరిసయుడు, సద్దుకేయుడు, శాస్త్రి, యాజకుడు. ఒక మనిషిని చూసి కాళ్ళ మీద పడటమా? ఆమె చూస్తుంది ఎవరిని? ఇత్తడి బలిపీఠాన్ని. నాకు ప్రతిగా అర్పించబడిన, అదిగో మోరియా పర్వతమేనే. నాకు ప్రతిగా అర్పించబడిన, అదిగో ఈ మందిరానికి కారణము, ఈ భౌతిక మందిరానికి కారణమైన పలుకబడిన మాట పరిచయం చూసారా? అదిగో ఆయనేనే. హల్లెలూయా. పలుకబడిన మాట ద్వారా ఈ దావీదు కట్టబడ్డాడు. ఆమేన్. ఈ పలుకబడిన మాట ద్వారా ఉన్న ఈ ఆలయములోనే సంపూర్ణ రక్షణ ఉన్నది, సంపూర్ణమైన విశ్రాంతి ఉన్నది. కాబట్టి కొంతమంది ఏమో ఇతర బలిపీఠాన్ని గుర్తుపడుతున్నారు, కొంతమంది ఆలయాన్ని గుర్తుపడుతున్నారు, కొంతమంది ఏమో గంగాలం గుర్తుపడుతున్నారు, కొంతమంది ప్రభువా నీవే నా వెలుగు అంటున్నారు, దీపస్తంభం. కొంతమంది నేనే జీవాహారం అంటే
ఆమేన్, ప్రైజ్ బి టు గాడ్. నేనే జీవాహారం అంటే ప్రభువా మాకెవరున్నారు ప్రభు నీవు తప్ప, నీవే మా జీవాహారం ఆయన అన్నారు వాళ్ళు. ఆయనలో ఉన్నది గుర్తుపడతా ఉన్నారు వాళ్ళు. ఆమేన్, ధూపార్తిని గుర్తుపడుతున్నారు, మందసాన్ని గుర్తుపడతా ఉన్నారు, రిస్టరేషన్ గుర్తుపడతా ఉన్నారు. ఎందుకు అసలు ముందు ఆలయంలో అవన్నీ పెట్టాడంటే అవి ఆయనలో ఉన్నవే. హీ ఈజ్ ఎ రిప్రజెంటేషన్ ఆఫ్ ద హెవెన్. పరలోకములో ఉన్నది ఈయనలో ఉన్నదే. ఈయన వచ్చి భూమి మీద ఈ ఆలయం జయిస్తేనే పరలోకంలో కూడా విడుదల. నేను చూపించాను ఒకసారి, పేతురు పత్రికలో ఉంటుంది ఆ మాట. అధికారుల మీదను ఆయన దూతల మీదను చూపించాను కదా, ఆయనంట అధికారం పొందాడంట. పరలోకములో ఉన్న దూతల మీదను కెరూబుల మీదను, ఆమేన్, ఇంక ఎవ్వరూ ఈయనకన్నా గొప్పవాళ్ళు లేరు. ఆయన భూమి మీదకి వచ్చి ఆ ఆలయం రుజువుపరచబడింది ఇక్కడ. ఎందుకంటే ఆది కాండములో ఈ ఆలయం పడిపోయింది, తన కుమారుడి ఆలయం. హీ ఈజ్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద హెవెన్. ఎవరండి? ఆదాము. పరలోకానికి ప్రాతినిధ్యాన్ని వహించేది ఆదామే. ఆమేన్. పరలోకములో ఉన్న 3 తెరలు ఆయనలో ఉన్నాయి. పరలోకములో ఉన్న మందసము ఆయనలో ఉన్నది. దూతలు వచ్చిన ఆదాముని ఆరాధించాల్సిందే, సేవ చేయాల్సిందే, పరిచర్య చేయాల్సిందే. నువ్వు దేవుని కుమారుడు అయ్యా. ఆమేన్. ఎప్పుడైతే ఆదాం పడిపోయాడో మరొక ఆదాం రావాల్సి వచ్చింది. మరలా తిరిగి భూమి మీదను రిస్టోరేషన్, పరలోకంలో రిస్టోరేషన్. గ్లోరీ బి టు గాడ్. నా మాట మీకు అర్థమవుతుంది కదా? అందుకే నేను అన్నది, దేవుడు ఆలయం మనల్ని ఎందుకు పిలిచాడంటే 7 పదార్థాలు పెట్టుటకే. ఈ ఈ ఈ న్యూ పుల్పిట్ దగ్గర నుంచి ఎజ్రా వచ్చి ఆ చెక్కపెడి చేసిన తర్వాత, లేదా వాళ్ళు వచ్చి మొదటగా బలిపీఠం కట్టిన తర్వాత ఇక్కడి నుంచి వస్తున్న ప్రసంగాలు ఏవైతే ఉన్నావో అవి 7 మహిమగా వధువులోకి వెళ్ళిపోయి, ఆమేన్, ఈ 7 పార్టికల్స్ని, ఇత్తడి బలిపీఠాన్ని, గంగాలమును, దీపస్తంభాన్ని, సముఖపు రొట్టెల బల్లను, ప్రైజ్ బి టు గాడ్, అలాగనే వీటినేమంటారు, సువర్ణ ధూపార్తిని, తెరను, అలాగే అతి పరిశుద్ధ స్థలమును, మందసాన్ని, ఈ మొత్తాన్ని చేరుస్తూ ఉన్నది అది. ఆమేన్. అందుకే మనం నడిచే ఆలయంగా ఉన్నాం మనము. ఆమేన్. అన్ని పదార్థాలతో వెళ్తూ ఉన్నాం మనము, అన్ని గుండా వచ్చాం మనము. కాబట్టి దేవుడు తన మందిరానికి పునాది వేసేటప్పుడు దేంతో పునాది వేశాడంటే బై స్పోకన్ వర్డ్ మినిస్ట్రీ. పలుకబడిన మాట ద్వారా కలిగిన ప్రాంతం ఏదైతే ఉన్నదో ఆ ప్రాంతం మీద దేవుడు రాయి మీద రాయి కట్టాడు. ఆయన ఒక మాట అన్నాడు, ఈ మందిరము రాయి మీద రాయి లేకుండా పోతుంది అన్నాడు. కానీ ఈ మందిరం మాత్రం మరలా తిరిగి మీరు పడగొట్టిన తిరిగి లేపుతానని చెప్పాడు ఆయన. అన్నాడా? ఇది పుట్టింది నాట్ బై సెక్స్ బట్ బై స్పోకన్ వర్డ్ మినిస్ట్రీ. ఏ మానవుడి చేతుల్లోనే నిర్మించబడలా. ఏ పురుషుడి యొక్క స్పెర్ము, ఏ స్త్రీ యొక్క గర్భం బట్టి, అన్నం బట్టి నేను రాలా. పలుకబడిన మాట బట్టి పుట్టా. నా ఆరంభము పలుకబడిన మాటే, నా శిరస్సు కూడా పలుకబడిన మాటే. హల్లెలూయా. ఆ మాట వింటున్నారా? అందుకే జెరుబ్బాబేలు పునాది వేశాడంటే బై స్పోకన్ వర్డ్ మినిస్ట్రీ పునాది పడింది. కల్తీ చేయబడిన వాక్యం మీరు చూడొచ్చు. ఇప్పుడంతా హైబ్రిడైజేషన్. ప్రవక్త అంటాడు ఆఖరి దినాలు అని చెప్పుటకు ప్రధానమైన సంగతి ఏంటంటే సంకరము చేయబడుట అన్నాడు. ఆమేన్. ఈ సంకరము చేయబడుతున్న పరిపూర్ణమైన ఈ దినాలలో దేవుడు తన వధువుకు ఆయన పలుకబడిన మాట ద్వారా పునాది వేస్తున్నాడు. ఇదే దేవుడు జెరుబ్బాబేలుతో ఉండి, ఇదే దేవుడు పలుకబడిన మాట ద్వారా ఇప్పుడు తలరాయి పెడతా ఉన్నాడు. ఒరిజినల్ వర్డ్, స్పోకెన్ వర్డ్. ఆమేన్. 2 కాదు, నాట్ డ్యూయల్ థాట్స్, నాట్ డ్యూయల్ వర్డ్, పలుకబడిన మాట. ఆమేన్. రక్త మాంసాలు బయలుపరచబడిన మాట, సెక్స్ ద్వారా పుట్టని మాట, మానవుడి యొక్క మాట కాదు అది. కేవలం దేవుడి తలంపే భూమి మీదకి వస్తూ ఉంది. ప్రైజ్ బి టు గాడ్. ఆ దేవుడి తలంపు ఎప్పుడైతే ఒక వ్యక్తిలో నుంచి మీకు వినబడతా ఉన్నదో, జెరుబ్బాబేల్ మనం విన్నాం, ప్రవక్త పలికిన ప్రతి మాట పలుకబడిన మాటే.
ఆ మాట మనకి పునాది వేసింది, ఆ మాట మనకి తలరాయి తెస్తూ ఉంది. ప్రైజ్ బీ టు గాడ్. అందుకని పిల్లారా, దేవుడే దేవాలయం కనుక ఆయన మైండ్ అంతా ఏంటంటే మరలా తిరిగి నా కుమారుని కట్టాలి, మరలా నా కుమారుని ఆలయముగా తయారు చేయాలి. ఆలయముగా తయారు చేయాలంటే నిజమైన గొర్రెపిల్ల వెళ్ళాలి, నిజమైన గొర్రెపిల్ల వెళ్ళాలి, నిజమైన ధూపర్తి వెళ్ళాలి, నిజమైన దీపస్తంభం వెళ్ళాలి, నిజమైన మందసం వెళ్ళాలి. ఈయన వెళితేనే మనకందరికీ రక్షణ. ప్రైజ్ బీ టు గాడ్. కాబట్టి ఇది కేవలం మనల్ని పట్టుకునే పరిచర్య మాత్రమే కాదు, కానీ రక్షించే పరిచర్య మాత్రమే కాదు, కానీ పాపాలు కడిగే పరిచర్య మాత్రమే కాదు, కానీ ఆదిలో ఆదామే ఒక ఆలయం. కాబట్టి తిరిగి మరలా నా భార్యను ఆలయముగా చేయాల. మొదటి రాకడలో కేవలం వాళ్ళు చూసింది ఆలయాన్ని చూశారు, క్షమాపణ పొందారు. ప్రతిగా ప్రభువా థ్యాంక్ యూ నాయన, నా పాపాలు క్షమించావు అన్నారు. ఇంకంతే, అక్కడితో ఉండరు. అంటే ఎక్కడ దాకా కనపడ్డారు అంటే దేవుడు 3 మడతలుగా ఉన్నాడు. ఆయన శరీరంలో, ఆత్మలో, ప్రాణములో ఉన్నాడు. ఆయనే ఇత్తడి బలిపీఠం, గంగాళము, పరిశుద్ధ స్థలము, మందసము. వీటిల్లోనే మనిషి రాగానే కొంతమంది ఆయన్ని గంగాళముగా చూశారు. వెంటనే నీళ్లు పోసేస్తున్నారు. అమ్మో ప్రభువా నీవే మా గొర్రెపిల్లవ అంటున్నారు. నిజమైన గొర్రెపిల్ల నీవే అని ఆయన పాదాలు కడుగుతున్నారు. కొంతమంది వస్తున్నారు, ప్రభువా నాకు ప్రతిగా అర్పించబడబోతున్న గొర్రెపిల్ల నీవే అని ఆ ఇత్తడి బలిపీఠాన్ని చూసి తల మొక్కుతున్నారు. ఎట్లాగా ఆమేన్, క్షమించిన నా పాపాలు క్షమించి ప్రభు అంటున్నారు. కొంతమంది వస్తున్నారు, ఈయన ఇంతకన్నా లోతైన వాడు. ఆమేన్. ఆయనలోనే ఇంకొద్దిగా లోపల కొంతమంది వస్తూ ఉన్నారు. ఈయన ఇంతకన్నా లోతుగా ఉండిన వాడు. ప్రభువా మా జీవాహారం నీవే అంటారు. ఆమేన్. ప్రైజ్ బీ టు గాడ్. మా జీవాహారం నీవే ప్రభు అని కొంతమంది అంటున్నారు. ఈ మొత్తం ముగిసిన తర్వాత ఎక్కడ దాకా ఆయన భూమి మీద ఆయన ఏంటో బయలుపరుచుకున్నాడంటే కేవలము పరిశుద్ధ స్థలము దాకే. ఎందుకనగా తెర చెరగాల. దేవుడిలో ఉన్న తెర వీళ్ళకి జరగాల. అన్లాకింగ్. నా మాట పట్టుకున్నారా మీరు? ఆవరణముగా ప్రజలు కనపడుతున్నాడు భూమి మీద. ఆమేన్. పరిశుద్ధ స్థలముగా దేవుడు తన ప్రజలు కనబడుతున్నాడు. కానీ మందసం కనబడట్ల వాళ్ళకి. మందసములో ఉంది రిస్టోరేషన్, మందసములో ఉంది చిగురించే కర్ర, మందసములో ఉంది. అందుకే పౌలు రాస్తాడు, ఇప్పుడు ఆయన రాస్తుంది రాతి పలకల మీద కాదు, కానీ అది ఏ మాట? అది క్రీస్తులో ఉన్న 3వ తెర. క్రీస్తులో ఉన్న 3వ తెరలో మందసములో పెట్టబడిన ఆయన పలకలు చూసి ఇప్పుడు ఆయన రాస్తుంది హృదయం అనే మెత్తటి పలకల మీద అన్నాడు. అది భౌతిక టెబర్నికల్, బట్ ఇట్ ఈస్ స్పిరిచువల్ టెబర్నికల్. ఆమేన్ అండ్ ఆమేన్. కాబట్టి ఆఫ్టర్ రిజరెక్షన్ మీరు గమనించండి, ఎప్పుడైతే దేవుడు కల్వరి సిలువలో ఆయన వధించబడ్డాడో ఇట్ వాజ్ ఫినిష్డ్ అన్నాడు ఆయన. అప్పుడు దాకా దేవుని ముఖము తెరవేయబడి ఉన్నది. ఆదము పడిపోయింది మొదలుకొని కల్వరి సిలువలో దేవుడు తెరచింపు దాకా అందరికీ దేవుడు ముసుగు వేయబడే ఉన్నాడు. ఈవెన్ ఆయన భూమి మీద ఉండినా ఆయన ఏమై ఉన్నాడో సంపూర్ణ దైవత్వం బయటికి రావాలంటే మొదటిగా ఆయన గొర్రెపిల్లగా వధించబడాల్సిందే. ఎప్పుడైతే ప్రభు గొర్రెపిల్లగా వధించబడ్డాడో వెంటనే తెర చిరిగిపోయింది పైన నుంచి కింద దాకా. ఎవరిదది? గాడ్ హిమ్సెల్ఫ్. అది భౌతిక టెబర్నికలు, ఇక్కడ స్పిరిచువల్ టెబర్నికలు. ఆమేన్. తెర చింపిన తర్వాత యోహాను పైకి వెళ్ళాడు. మీరు చూడండి, మొదటివాడు కడపటివాడు మృతుడయ్యాడు, కానీ నిరంతరం జీవించేవాడు అన్నాడు ఆయన. ఎందుకు పర్పస్లీ ఇదివరకే చూసిన వాడినే తీసుకెళ్ళాడంటే, ఆమేన్, ఇదివరకు ఆల్రెడీ యేసును చూసిన వాడిని ఎందుకు తీసుకెళ్ళాడంటే లోపల తెర చూపిస్తారా అని, నాలో ఉన్న ఆఖరి భాగాన్ని చూపిస్తారా అన్నాడు ఆయన. ఆమె ఇట్స్ అవర్ ఎక్స్పీరియన్స్, ఇది మన అనుభవము. 63కు ముందు
63లో మరలా తెర చినిగింది. 63కు ముందు మనము, అంటే 63 అంటే మనం పుట్టలేదు, కానీ ప్రత్యక్షత. ఆమె మెసేజ్ మొదటి తెర మనకు అర్థమైంది ఏంటంటే ఆయనలో ఉన్న ఆవరణము మెసేజే, ఆయనలో ఉన్న పరిశుద్ధ స్థలం అది కూడా మెసేజే. ఆమేన్. ఆ తర్వాత ఉన్న పరిచర్య ఏంటంటే ఇదే వ్యక్తిగతంగా దేవుడే ఇక్కడికి ఎక్కిరమనే శబ్దం. ఈ 2 వరకు అవకాశం అందరికి ఉంది చెప్పాలి. ఆయనే గాడ్ హిమ్సెల్ఫ్ ఇస్ అ టెబర్నికల్. నువ్వు దేవుళ్ళలోకి రావచ్చు, దేవుడు నిన్ను ఆపడు, దేవుడు నిన్ను ఏమాత్రం ఆపడు. ఇదిగో గంగాలో నీళ్ళు కడుక్కో, కాలు కడుక్కో అంటాడు, చేతులు కడుక్కో అంటాడు ఆయన. ఆమేన్. యాజకుని అభిషేకించేటప్పుడు కూడా ఆయన అందుకే దాంట్లోకి రానివ్వడు, అది నేను అంటాడు. ప్రధాన యాజకుడైనా సరే గంగాలం దగ్గరుండు, ఇత్తడి బలిపీఠం దగ్గరుండు, పరిశుద్ధ స్థలములో ఉండు. కానీ నిజానికి ఇప్పుడు దాకా నేను మరుగైంది ఏంటంటే అదే హోలీయెస్ట్ ప్లేస్, అనాయింట్ ద మోస్ట్ హోలీ అన్నాడు ఆయన. దాంట్లోకి రావద్దంటాడు ఆయన. ఎందుకొరకంటే పిల్లరా, అదే ఆయన ఇప్పుడు దాకా మరుగై ఉండి ఆమె అది సాతాన్ని జయిస్తేనే చిరిగేది. సాతాన్ని చితగ్గొడితేనే, మరణాన్ని జయిస్తేనే ఆయన తెర చిరిగిపోయింది, టెబర్నికల్ తెర. ప్రైజ్ బీ టు గాడ్. కాబట్టి కొంతమంది మాత్రమే ఇప్పుడు లోపల తెరలోకి వెళుతున్నారు. ఆ ఒక వాతావరణాన్ని వాళ్ళు అనుభూతి చెందుతున్నారు. ఇప్పుడు ప్రజెంట్లో ఆయన తెర తొలగించబడి ముసుగు చింపుకొని ఇప్పుడు కొంతమందికి అవకాశం ఇచ్చాడు ఆయన. నా సంపూర్ణ వాక్యాన్ని పొందండి, నా వలే ఆలయముగా మీరు మారండి. ఇంకొక మాట చెప్పాలంటే బలిపీఠము కాస్త ఇటు ట్రాన్స్ఫర్ అయ్యి, ఆమేన్, ప్రైజ్ బీ టు గాడ్, ఆయనలో ఉన్న పార్టికల్స్ అన్నీ కూడా ఇటు ట్రాన్స్ఫర్ అవుతూ ఉన్నాయి. కొంతమందికి అర్థమే కావట్లేదు నేను చెప్పేది. ఏందో పార్టికల్స్ ఏందో వినాలి, జాగ్రత్తగా వినండి. క్రీస్తులో ఉన్న 7 పదార్థాలు ఏవైతే ఉన్నావో ఆ పరిచర్యలో ఇవి తిన్నగా వధువులోకి వస్తున్నాయి. ఈ 7 ఉంటేనే లెట్ దేర్ బి. అడాప్షన్ అంటే 7 కలిగిన వాడే. అర్థమైంది? ఆదాము 7 కలిగిన వాడు, అందుకే లెట్ దేర్ బి. హవ్వ లెట్ దేర్ బి అనేది ఆమె. ఇన్ని కాలాలుగా మరలా ఎవరు వెళ్ళలా, అందుకే ఆయన అంటాడు సత్య స్వరూపి అన్నాడా, సత్య సాక్షి. దీనికి నేనే ఐ యామ్ ద టెబర్నికల్, ఐ యామ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. ఇప్పుడు మరలా ప్రవక్తలోకి ఈ 7 ముద్రలు వెళ్ళుట బట్టి మరలా 7 పదార్థాల లోపలికి వెళ్ళిపోయినాయి. పట్టుకోండి ఆ మాట. ఇవి మనకు అర్థం కాకుండా మనకి పుత్ర స్వీకారం రాదు. మనలో అవి భాగం అవ్వాలి, మనము వాటిగా మారిపోవాలి. ఆమేన్. మనం ఏ స్థానంలో ఉన్నామో మనకు అర్థం అవ్వాలా. మనం ఆవరణమా లేదా అతి పరిశుద్ధ స్థలమా, ఎక్కడున్నామని మనకు అర్థం అవ్వాలి. మందసములో ఉన్నామనుకో ఇంకా ఆనందమే వేరు. ఈ లోకము, ఈ ప్రపంచము, చర్చి ముచ్చటి, ఆ కుటుంబం యొక్క ముచ్చటి, ఈ సహోదరుడు ముచ్చటి, ఆ సహోదరు ముచ్చటి. ఇంకొక మాట చెప్పనా, ఎవరు ఎటు పోయినా నాకు నువ్వు ఉన్నావుగా, వాళ్ళ కొరకు నేను ఎందుకు ఈ ప్రసన్నత వదిలిపెట్టాలి? నీ వాతావరణం నువ్వు కాపాడుకుంటావు. ఇంకా ఆదాము కలుగున్న వాతావరణం ఇది, ప్రవక్త కలుగున్న వాతావరణం ఇది, స్వయముగా క్రీస్తే కలుగున్న వాతావరణం ఇది. ఆమేన్. ఇప్పుడు మనకిచ్చిన అవకాశం ఆయన. ప్రైజ్ బీ టు గాడ్. 7 ముద్రలు అంటే మందసము, తెర చింపిన మందసం అది. ఆమేన్. ఇప్పుడు ఆ మందసం మన దగ్గరికి వచ్చుట బట్టి, ఆమేన్, ఈ వాక్యానికి వినుట బట్టి నీవు ఆలయముగా మారిపోతా ఉన్నావు. లోపల తెరలోకి రా అని నువ్వు పిలుస్తున్నావు. అప్పుడు దేవుడు పిలిచాడు, ఇక్కడికి పైకి ఎక్కిరా అని అన్నాడా? ఇక్కడికి ఎక్కిరమ్మని శబ్దాన్ని పిలిచాడు ఆయన. ఎక్కిరమ్మంటే భౌతిక ర్యాప్చర్ కాదు అది. రేపన్నాక ర్యాప్చర్ ఉంది, కానీ స్పిరిచువల్ స్టేజ్ అది. ఆత్మ సంబంధంగా ఒక వ్యక్తిని తెర లోపలికి పిలుచుట. ఇది ప్రవక్త పిలవలేడు, ఇది దేవుడు మాత్రమే పిలవగలడు. అది ప్రైజ్ బీ టు గాడ్.
ఇప్పుడు మనము లోపల ఉన్నాము గనక బయట వారిని చూసి కొద్దిగా లోపలికి రా అంటాం. అంటామా? ఆమేన్. వాళ్ళ సంఘంలో ఉన్నప్పటికీ, వాళ్ళు వాక్యం వింటున్నప్పటికీ వాళ్ళు తెర బయటే ఉంటారు. మనం ఏం చేస్తాము? తెర లోపలికి రా బ్రదర్ అంటాం. ఏడ పై పైన చూస్తావులే కానీ కొద్దిగా లోపలికి రా అంటాం. ఏం ఆనందపడతలే కానీ కొద్ది పై పైన కొద్దిగా లోపలికి రా అంటాం మనము. అవునా కాదా? వాక్యాన్ని వింటారు, సంతోషపడతారు, ఆనందిస్తారు. కానీ ఆ అనుభవం వాళ్ళకు ఉండదు, ఆ ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉండదు, ఆ స్వాస్థ్యం మనకు దొరకదు. కాబట్టి నేను అంటున్నాను, దాని కొరకే ప్రార్థన చేయండి. ప్రభువా, నాకు వ్యక్తిగతంగా తెరచించు, నాకు వ్యక్తిగతంగా ముసుగు తీసుకోను ఆయన, నేను వ్యక్తిగతంగా లోపలికి రావాలి ప్రభువా. షకీనా మహిమలోకి వెళ్ళి అక్కడ నివాసం ఉండాలా. ఆమేన్. అక్కడ నిత్యము కుళ్ళు పట్టని మన్నా ఉన్నది. ప్రైజ్ బి టు గాడ్. నా మాటలు మీకు అర్థమైనాయి కదా? కుళ్ళు పట్టని మన్నా ఎక్కడున్నది? అతి పరిశుద్ధ స్థలం అంటే ఇప్పుడు దేవుడుండు స్థలం. ఆమేన్. ఇప్పుడు 63లో వచ్చింది దేని కొరకు పిలుపు అంటే, ఇక్కడికి ఎక్కిరమ్మనంటే 7లో అది జరగల. 7 సంఘకాలాలుగా ప్రవక్తలైనా అలాగే విశ్వాసులైనా ఉన్నది ఎక్కడంటే పరిశుద్ధ స్థలములోనే. ప్రవక్తకి ఇచ్చిన గొప్ప పరిచర్య ఏంటంటే లోపల తెరలోకి వెళ్ళుట. స్పష్టత మీకు అవ్వాలి. ముసుగులోకి వెళ్ళుట. ఆమేన్. లోపల వెళ్ళి దేవుడితో లోతైన సహవాసాన్ని కలిగి ఉండుట. అక్కడే ఉంది పలుకబడిన మాట పరిచర్య. ఆ ఆహారం ఇప్పుడు 3 ఈడ్పు వాక్యం తెరవబడింది అంటారు కానీ ఆమేన్. ప్రైజ్ బి టు గాడ్. అసలు ఎక్కడుందా వాక్యం? థ్రాడ్ పూల్ ఓడు ఉన్నదే అతి పరిశుద్ధ స్థలములో. అక్కడ వాక్యమే పలుకబడిన మాట వాక్యం. ఆ ఒక సూర్యుడు ఉండేది, అక్కడుండే వెలుగు అది వర్తమానికుల వెలుగు కాదు, ఆవరణములో ఉండే సూర్యుడి కాంతి కాదు, అది దేవుడే దిగివచ్చి అగ్ని స్తంభముతో రుజువు చేస్తున్న వాక్యం అది. ఆమేన్. ఈ వాక్యాన్ని ప్రవక్తకు దేవుడు ఇచ్చినప్పుడు, ప్రవక్త వాక్యానికి లోబడినప్పుడు, ప్రవక్త మేనిఫెస్టేషన్ చేయబడి ఆయన పుత్రస్వీకారంగా పొంది పుత్రస్వీకారంలోకి వెళ్ళి ఆయన ఆదాముగా మార్చబడ్డాడు. ఆయన మరలా పలకగా కార్యాలు జరుగుతూ ఉన్నాయి. చాలాసేపు ఆగాను నేను, మీకు అర్థం అవ్వాలనే. ఓకేనా? అర్థమైంది నా మాట మీకు? లోపలి తెరలోకి వెళ్ళే పరిచర్య ఇది. కాబట్టి మనమే దేవాలయము. అందుకొరకే పౌలు దాన్ని రాస్తూ ఉన్నాడు. అది సాధారణమైన మాట కాదు, అది సాధారణమైన మాట కాదు. నీకు పునాది పడింది, నీకు మరలా తలరేయబడతా ఉంది. నీకు పునాది వేశాడు మన ప్రవక్త జెరుబ్బబెల్, మరలా అదే ప్రవక్త ద్వారానే నీకు తలరాయి పెట్టబడాలా. ప్రవక్త లేకుండా నీకు తలరాయి పెట్టబడదు. ఆ తలరాయే మందస్సము. ఇన్ని సంవత్సరాల పాటు ఆ మందస్సాన్ని ఆమేన్ దేవుడు తీసుకొని రాలా, కానీ ఇప్పుడు తెచ్చాడు మందస్సాన్ని. అందుకే ప్రొఫెట్ ఒక వర్తమానం చెప్పాడు, నీ సుబుద్ధిని ఆధారం చేసుకొనక అని చెప్పాడు. ఇంకోటి, దేవుని చిత్తం లేకుండా దేవుడికి సేవ చేయి ప్రయత్నించడానికి వర్తమానంలో మాట్లాడుతుంటాడు ఆయన. దావీదు మందసాన్ని తెప్పిస్తూ ఉంటాడు. మీరు చదవండి కావాలంటే, ఆయన ఎన్నుకున్న అంశాలు మీరు చూడండి. ఆయన మందసాన్ని మరలా స్వదేశానికి తెస్తూ ఉంటాడు. మందసం అంటే హెడ్ స్టోన్. ఆమేన్. మందసము అనగా తలరాయి. కానీ తలరాయిని తేవాలంటే అక్కడ లేవీడు ఉండాలి. ప్రవక్త ద్వారా తలరాయి తేబడుతుంది. అర్థమైందన్నమాట మీకు? హృదయానుసారుడైన ఆమేన్ ఆ మందిరం యొక్క కొలమానాలు కలిగి ఉన్న, కొలతలు కలిగి ఉన్న, కట్టాలని దప్పికున్నా, కానీ తలరాయి తేవాలంటే మాత్రము అక్కడ జెరుబ్బబెల్ రావాలా, లేవీడు రావాలా, ప్రవక్త ఆర్డర్ మాత్రమే వెళ్ళాలి అక్కడ. ఆమేన్. అందుకే అంటాడు ఆయన, అందరికీ ఆశ ఉన్నది తలరాయిని పొందాలని, కానీ మార్గం తెలియక ఆగిపోతున్నారు. అవునా కాదా? మందసం మరలా తిరిగి రావాలని ఎవరికి ఆశ పుట్టాల, కానీ దావీదుకి పుట్టింది. కానీ దాన్ని ఎలా తేవాలో అది మర్చిపోయాడు ఆయన. ఈ దప్పికలోనే ఉన్నాడు కానీ ఎలా వెళ్ళాలో అది ఆ మార్గం ఏంటో మొత్తం మర్చిపోయాడు ఆయన. మీరు చూడొచ్చు పిల్లారా, మందసానికి సపోర్ట్ చేసిన ఉజ్జాన్ దేవుడు అప్పుడే కొట్టాడు. మందసం పడిపోవటం అంటే సాధారణమైన విషయం కాదు. దేవుడే పడిపోవుట, తలరాయే పడిపోవుట, క్రీస్తే పడిపోవుట.
ఓ ప్రభు మందసం పడిపోకూడదు నాయన అని ఉజ్జా పరిగెత్తుకుంటూ వెళ్ళి భుజం పెట్టాడు అట్లా. ఆమేన్. ప్రొఫెట్ అంటాడు, క్రీడ్స్ అండ్ డాగ్మాస్ ఎంటరింగ్ ఇన్ టు ద చర్చ్ అన్నాడు. సంఘంలోకి స్వనీతి కార్యములు వచ్చినాయి, సమస్త వచ్చింది, శాఖ మారింది అన్నాడు ఆయన. వితౌట్ ప్రొఫెట్ ఆర్డినేషన్, ప్రవక్త యొక్క కొలమానాల ప్రకారంగా లేకుండా, అకార్డింగ్ టు ద బైబుల్ లేకుండా చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా పడిపోతాయని చెప్పాడు ఆయన. ఈ భుజాన్ని ఎప్పుడైతే మందసం మీద ఇలా పెట్టాడో, కింద పెట్టాడో, స్పాట్లో చనిపాడంట ఆయన. అప్పుడే దావీదు చూసి, ఏంటి ప్రభు నీతిమంతుడు మరణించడము, ఆ వ్యక్తి చేసింది తప్పు కాదు, రైటే, నీ పరిచర్య పడిపోకూడదని భుజం చాపాడు, అది నిజానికి రైటే కదా, ఏంటి ప్రభు ఇలా జరగటం అంటే, ఆవిడ ప్రవక్త అంటాడు, నువ్వు తీసుకురావాల్సింది క్రొత్త బండి మీద కాదు, మందసమ రావాల్సింది స్ట్రేంజర్ భుజాల మీద కాదు, మందసమ రావాల్సింది క్రొత్త బండి మీద కాదు, మందసమ రావాల్సింది యాజకుల భుజాల మీద. మీరు చూడొచ్చు, ఈ విషయంలో మాత్రం దేవుడు చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు. మీరు గమనించండి, కావాలంటే అన్ని విషయాలు స్వేచ్ఛిస్తాడు కానీ టబర్నికల్ విషయాలు, ఆమేన్, ఈ యొక్క మందసం విషయాల మాత్రం దేవుడు చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు ఆయన. అది దావీదైనా స్ట్రిక్ట్గా ఉంటాడు. విన్నారా? ఒక ప్రాణాన్ని స్పాట్లో చంపుతాడు ఆయన, ఆ విషయాల్లో మాత్రం స్ట్రిక్ట్గా ఉండేవాడు ఆయన. మీరు చూడొచ్చు, ప్రవక్త అంటాడు, అందుకే ఎప్పుడైతే ప్రాఫెటిక్ అనాయింటింగ్ లేకుండా, అకార్డింగ్ టు ద ప్రాఫెసీ, ప్రవక్త చెప్పిన పలుకులతో సంబంధం లేకుండా, దస్సైతో లేకుండా ఎప్పుడైతే దావీదు సొంతగా ఎంటర్ అయిపోయాడో, అక్కడ దావీదు మరణించాడని చెప్పాడు. అది దావీదు కింద ఉన్న ప్రజలు ఉజ్జా మరణించాడని చెప్పాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు మన తలరాయి పెట్టబడుతుంది ఎవరి ద్వారా అంటే, ఆయన మన లేవీయుడు. జెరుబ్బేల్ యూదా, జాషువా ఒక లేవీయుడు, వీళ్ళ ద్వారా మాత్రమే తలరాయి పెట్టబడింది మనకి. ఆమె ఇంక ఏ స్ట్రేంజర్ వచ్చినా, 8వ వర్తమానికుడు వచ్చినా, 7 ఉరుములలో వచ్చినా, వాళ్ళెవ్వరు తలరాయి పెట్టరు. ఆమె 7 ఉరుములు ఎవరో ఒక వ్యక్తి ఎన్నిక చేయబడి, ఆ వ్యక్తి ఎవ్వరు కూడా తలరాయి దారు. తలరాయి తెచ్చేది ప్రవక్త, తలరాయి తెచ్చేది జెరుబ్బేల్, తలరాయిని పెట్టేది జాషువా ఉన్నాడు అనమాట. ప్రైజ్ బీ టు గాడ్. కొద్ది ముందుకు వెళ్దాం, ఓకేనా? ప్రైజ్ బీ టు గాడ్. మనం ఇప్పుడు ఆలయం దగ్గరికి వచ్చాం. మనము మరలా రీకన్స్ట్రక్షన్ ఆఫ్ టెబర్నికల్, మన మందిరమే మరలా కట్టబడతా ఉన్నది. ఇన్ని కాలాలుగా ఎంత ప్రయత్నించినా మందిరాలు కట్టబడలా, కానీ ఇప్పుడు వాక్యం తెరవబడుట బట్టి, పలుకబడిన మాట పునాదుల మీద, ఆమేన్, 7 ముద్రల వాక్య ప్రత్యక్షత బట్టి మందిరం ప్రతిరోజు కట్టబడతా ఉన్నది. నీలో మార్పులు జరుగుతూ ఉంటాయి. ఇది వరకు నువ్వు జయించినది ఇప్పుడు జయిస్తూ ఉంటావు, ఇది వరకు నువ్వు పొందుకోనిది ఇప్పుడు పొందుకుంటా ఉంటావు. ఆమేన్. ఇది వరకు నువ్వు పొందుకోవాలా, కానీ ఇప్పుడు పొందుకుంటా ఉంటావు. అందుకే ఒకసారి యూదులు అంటారు, మా ఇజ్రాయేలీలు అరణ్యంలో నడిచేటప్పుడు బండలోంచి నీళ్లు తాగారు, ఆకాశం నుంచి కురుస్తున్న మన్నా తిన్నారు అన్నట్టు దేవుడు అంటాడు, వాళ్ళందరూ తిన్న మన్నా రైటే కానీ మరణించారుగా అంటాడు ఆయన. ఇప్పుడు సేమ్ మారలా దేవుడు, నిన్న నేడు ఇప్పుడు కూడా వాళ్ళు అంటారు, మరి మేము నడిచేటప్పుడు మరి మాకు కూడా చాలా వచ్చింది తెలుసా, మేము కూడా చాలా పొందాము తెలుసా దేవుడి దగ్గర నుంచి, ఎన్ని పొందామో, మరి మరణించారుగా ఆత్మలో అంటాడు ఆయన. అదేమో ఫిజికల్ డెత్, ఇదేమో స్పిరిచువల్ డెత్, మరి మీరు ఆత్మలో మరణించారుగా అంటాడు ఆయన. ప్రైజ్ బీ టు గాడ్. కాబట్టి ఆయన మాట్లాడుతుంది ఏంటంటే, మీరు చూడాల్సింది నన్ను అంటున్నాడు. వాళ్ళు పొందింది పరిశుద్ధ స్థలం యొక్క అనాయింటింగ్. ఆమేన్. వెలుగు ఉండిద్ది, సాయంకాలం కల్లా ఆరిపోద్ది. రొట్టె పొందుతారు, కానీ సాయంకాలం కల్లా రొట్టె అయిపోద్ది. కానీ నేనెవరంటే నిత్యము ఊరేడి ఊట, ఐ యామ్ ద లైట్ టు ద వరల్డ్ అన్నాడు ఆయన. నేనే లోకానికి వెలుగు అన్నాడు ఆయన. నిత్యము ఆరిపోని వెలుగిది. ఎవరో ఉదయకాలం వచ్చి వెలిగించేది, మరలా సాయంకాలం మళ్ళా అయిపోతే మళ్ళీ వెలిగించేది కాదు ఇది. ఆయనే ప్రపంచానికి వెలుగు, ఆయనే తన సంతానానికి వెలుగు. ఆయన ఎన్నడూ ఆరిపోని వెలుగుగా వచ్చాడు ఆయన. కానీ వాళ్ళు మాత్రం వెనక్కి తిరిగి చూస్తూ ఉన్నారు. కప్పల వంటి ఆత్మలవి, ఎక్యుమెనికల్ కౌన్సిల్ అది. ఆమెన్. 62కు 63కి మధ్యలో వచ్చిన గొప్ప దురాత్మలవి. ఆమెన్. వెనక్కి త్రిప్పే ఆత్మలవి. 63లో మందస్సం వస్తుంది, దానికి ముందు దయ్యాలు వచ్చేసినాయి. ప్రవక్త అన్నాడా, 63లో మందస్సం తీసుకొని రాబడుతుంది, 63లో తలరాయి వస్తూ ఉంది, 63లో ముద్రలు తెరవబడతా ఉన్నాయి, 63కి ముందే కప్పల వంటి ఆత్మలు వచ్చినాయి. అంటే ఎలోహిం రావడానికి మునిపే
లోతు ఫ్యామిలీ, ఎక్యుమెనికల్ కౌన్సిల్, వాళ్ళు దేంట్లోకి వెళ్ళారు చెప్పాలి, అపవిత్రాత్మను పొందుకున్నారు వాళ్ళు. అంటే వెనక్కి తిరిగే స్పిరిట్ అది. ఆమేన్. గొప్ప ఉద్యమం రాబోతున్నది, దానికి ముందే కప్పల వంటి ఆత్మలు సంఘంలోకి వచ్చేసాయి. ఈ ఆత్మల పని ఏంటంటే నిజమైన స్వాస్థ్యాన్ని పొందనివ్వకుండా తలకాని వెనక్కి తిప్పే పరిచర్య అది. చెప్పాడా? విన్నారా మీరు దాన్ని? కప్పల వంటి ఆ దురాత్మలు, 3 ఆత్మలు వదిలిపెట్టబడ్డాయి సంఘం మీదకి. 63లో ఆయన వస్తున్నాడు. 63కి ముందే వీళ్ళు దిక్కులు ఎత్తుక్కున్నారు. నీవు తూర్పు ఉంటే నేను పడమరుంటా, నువ్వు ఉత్తరం ఉంటే నేను దక్షిణం ఉంటా అని వాళ్ళు అపవిత్రాత్మను పొందుకొని వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు వాళ్ళు. కానీ ఇంక 2 అడుగులు వేస్తే, 1 సంవత్సరం ఆగితే ఆయన వచ్చేస్తున్నాడు ఆయన. ఆమేన్. ఇప్పుడు కూడా అక్కడే ఉన్నారు. 63 ప్రత్యక్షత పొందల, 63కు ముందు ఉన్న కప్పల వంటి ఆత్మలు పొందారు. కాబట్టి వాళ్ళు మెసేజ్లో ముందుకెళ్ళరు. ఉదాహరణకి దైవోత్తమ యొక్క మర్మము చాలా గొప్పది. అక్కడే ఇంకా దైవోత్తమ యొక్క మర్మము, గాడ్స్ హెడ్, సన్షిప్, హోలీ గోస్ట్. ఆమేన్. ఈ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్టిజం గురించి ఈ యొక్క మర్మం అంటే మిస్టరీ ఇంకా రివీల్ అవ్వాల. ఆ మిస్టరీ దగ్గరే ఉన్నారు. మిస్టరీ ఆఫ్ గాడ్ హెడ్, మిస్టరీ ఆఫ్ గాడ్ హెడ్, మిస్టరీ ఆఫ్ గాడ్ హెడ్. కల మిస్టరీ మేనిఫెస్ట్ అయ్యే మనుషులో కూడా వచ్చింది. నా మాట నమ్ముతారా మీరు? అంటే స్పిరిట్లు ఏం చేస్తున్నాయి అంటే మీకు తెలియకుండానే దురాత్మ లోపలికి ఎంటర్ అయిపోయి మీ స్పిరిట్ని వెనక్కి తిప్పుతాయి. ఆమేన్. ముందుకెళ్ళనివి అవి. ఆమేన్. అది ఇప్పుడు ఏదో దురాత్మలు పైకి వచ్చి అది ఒక ఎంటర్టైన్మెంట్ చేయట్లా. పిక్నిక్ కాదు ఇది. పాతాళం తెరవబడింది పిక్నిక్లో ఉండటానికి కాదు, అవి మనుషుల్లో ఉండటానికి. ఫిజికల్ రేలం ఉంది, స్పిరిచువల్ రేలం ఉంది, ఎక్యుమెనికల్ రేలం ఉంది, ఎకానమిక్ రేలం ఉంది. ఇవన్నీ ఏం చేస్తాయి? మిమ్మల్ని వెనక్కి తిప్పుతూ ఉంటాయి. మీకు తెలియకుండానే మీ ఆత్మలు వెనక్కి తిరుగుతాయి మీరు కానీ కాపాడుకోలేకపోతే. అంత భయంకరమైన పోరాటం ఇది. ఆమేన్. అపవిత్రాత్మలు కప్పలు విడుదల చేయబడిన దినములు ఇవి. ప్రైజ్ బీటుగా చాలా జాగ్రత్తగా ఉండాలి మనము. కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఓన్లీ మిస్టరీ ఆల్రెడీ రివీల్ చేయబడ్డాయి. ప్రతి మర్మాలు బయలుపరచబడి ఇప్పుడు వధువుల మిస్టరీ మేనిఫెస్ట్ అవుతా ఉంది. ఆమేన్. ఆనాడు పౌలు రాశాడు అది గొప్ప మర్మం అని. ఆమేన్. కానీ ఇట్ ఈస్ నాట్ ద మిస్టరీ నౌ. అంటే మనం ఇంకా పునాది దగ్గరే ఉండకూడదు. ఇంకా పునాదిలోకి అందరూ వచ్చారండి, కానీ తలరాయిలోకి రాలా. జెరుబ్బబేల్ అనే ప్రవక్త ద్వారా అందరూ పునాది వర్తమానంలోకి వచ్చారు, కానీ అదే ప్రవక్త తలరాయి తీస్తే మాత్రం ఎవరు రాలా. ఫ్యూ ఆఫ్ ద పీపుల్ వర్ ఎలెక్టెడ్. కొంతమంది ప్రజలు మాత్రమే తలరాయి యొక్క అభిషేకం కొరకు ఎన్నిక చేయబడ్డారు. ప్రైజ్ బీ టు గాడ్. హల్లెలూయా. నా మాటలు మీకు అర్థమైనవా? ఆమేన్. ఆఫ్టర్ 7 చర్చ్ ఏజెస్, 7 తర్వాత మనకి ఇప్పుడు గొప్ప ఒక ప్రామిస్ ల్యాండ్ మనకు తెరవబడింది. ఆమేన్. నిత్యము మనం విశ్రాంతి పొందే ఒక స్థలం మనకు దొరికింది. అదే ఒక ఆలయానికి మరి దావీదు వేసిన పునాది. నువ్వు విశ్రాంతి పొందాలి ప్రభువా. దావీదు నువ్వు ఆదాములో విశ్రాంతి పొందావు, ఇప్పుడు నాలో విశ్రాంతి పొందు. ఆమేన్. ఆఫ్టర్ 7 దేవుడి పని ఏంటి? విశ్రాంతి పొందుట. 6 సంఘకాలంలో దేవుడు విశ్రాంతి పొందాల, ప్రవక్తలో విశ్రాంతి పొందాడు. విశ్రాంతి పొందాలంటే ఆ వ్యక్తి ఆలయముగా మారిపోవాలా. ఆలయముగా మారిపోయాడు కాబట్టే దేవుడే వెళ్ళి ప్రవక్తల విశ్రాంతి పొందాడు. అమ్మా, ఎన్నాళ్ళకు దొరికింది ఒక బాడీ. ఇప్పుడు దాకా ఆ భౌతిక దేవాలయంలో ఉండి, తెరల్లో ఉండి, మందసాల్లో ఉండి కొన్నాళ్ళు ఉంచుతారు, కొన్నాళ్ళు పోగొడతారు. 10 రోజులు భక్తిలో ఉంటారు, 10 రోజులు పాపంలో ఉంటారు. 4 రోజులు బాగానే ఉంటారు, 2 నెలల పాపంలో ఉంటారు. మరలా రక్తం గార్చుకొని మొత్తం అంతా గందరగోళంగా వస్తారు. కానీ నన్ను ఎట్ట చేసినా కానీ నేను ఒకటే వెయిట్ చేస్తా ఉన్నా, ఒక మనిషి వస్తే బాగుండు. ఆమేన్. మరలా నేను విశ్రాంతి పొందుటకు కారణమయ్యే ఒక వ్యక్తి వస్తే బాగుండు అనుకున్నాడు. ప్రవక్త దేవుడు విశ్రాంతి పొందే స్థలముగా మారాడు ఆయన. ఆమేన్. ఇప్పుడు మరలా సామాన్యులైన మనకి దేవుడు అవకాశం ఇచ్చాడు. దేవుడే వచ్చి మనలో నివాసం ఉండే పరిచర్య సంపూర్ణంగా ఆయన ఉండి, ఇంకా నేను విశ్రాంతి తీసుకున్నా పర్లా, ఏం గలిబిలవ్వదు. ఆమేన్. విశ్రాంతి అంటే ఏంటి? నా పని ముగిసింది ఈ వ్యక్తిలో.
ఆమె నేను నా పని చేయకపోయినా ఇంకా ఆ వ్యక్తి చేయగలడు. ఆదాములో దేవుడు మరలా ఇంకో పని చెప్పాల్సిన అవసరం లేదు. ఆదాములో దేవుడు విశ్రాంతి పొందుతున్నాడు. ఎందుకంటే ఆదాము ఎన్నటికీ పడిపోడు. ఇంకా ఆదాము ఎన్నటికీ పడిపోడు. ఆదాం మాట దేవుడి మాట. హల్లెలూయా. ఆదాం పేరు పెట్టాడా ఇంక అబ్సల్యూట్ అంతే. ఆదాం ఈరోజు ఒక పని చేశాడా అది తుది అంతే. ఇంకా ఏంటి ఆదాము సాయంకాలం రాగానే ఏం చేశావు, ఏ పేరు పెట్టావు, ఇప్పుడు దాకా నీ పనేంటి, ఏం లేవు అక్కడ. ఆమేన్. దేవుడే ఆదాములో విశ్రాంతి పొందుట అంటే నా పని ఈ వ్యక్తి మీద ముగిసింది. అలాగే ప్రవక్త కూడా దేవుడితో నడిచిన తర్వాత ఫైనల్గా దేవుడు ప్రవక్తను పరిపూర్ణం చేసి ఇంకా నేను ఏం చేయాల్సిన అవసరం లేదు, యు ఆర్ ఫుల్ ఆల్ రైట్. వాక్యం నీలో సంపూర్ణంగా మేనిఫెస్ట్ అయింది, ఇప్పుడు నీలో విశ్రాంతి పొందుతానని చెప్పాడు ఆయన. ఆమేన్. ఆ మాటలు మీకు అర్థమైనవా? విశ్రాంతి పొందుట. కొద్ది ముందుకెళ్దాం మనము. సమూయేలు మరి ఆ పరమగీతములు తీయండి. మనం పరమగీతములకు వెళ్దాం ప్రియులారా. అంశం మారుతుంది కొద్దిగా, నన్ను స్టాండ్లో ఉంచండి మీరు. ప్రైజ్ బీ టు గాడ్. పరమగీతములు 5వ అధ్యాయము 1వ వచనం నుండి చదవండి. నా సహోదరి నా సహోదరి ప్రాణేశ్వరి నా ఉద్యానవనములో నాకు నేను ఏతించి తిని నా జటమాంసిని నా గంధవర్గమును కూర్చుకొనుచున్నాను. తేనెయు తేనె పట్టును భుజించుచున్నాను. క్షీర సహిత ద్రాక్షరసము పానము చేయుచున్నాను. నా సకులారా భుజించుడి. చూడండి పిల్లారా, స్టార్టింగ్ ఇంగ్లీష్లోనే ఏముంటుందంటే ఐ యామ్ కమ్ ఇన్ టు మై గార్డెన్. నేను నా యొక్క తోటలోనికి వస్తున్నాను. ఉందా ఇంగ్లీష్లో? ఐ యామ్ కమ్ ఇన్ టు మై గార్డెన్. ఎవరా గార్డెను? ఆ తోట ఎవరు? ఆమె, ఆయన తోట. ఆమె మై సిస్టర్ మై స్పౌస్. ఇది వేరేది. ప్రవక్త వీటిని మాట్లాడుతూ ఏమంటాడంటే యు మస్ట్ మ్యారీ ద బిలీవర్. మొదటిగా ఆమె సంఘములో సిస్టర్ అయి ఉండాలి. ఆ సిస్టర్ని ఎన్నిక చేసుకొని స్పౌస్గా మార్చాలి. ఆమేన్. ప్రైజ్ బీ టు గాడ్. బిలీవర్ అయి ఉండాలి. ఆ తర్వాత ఆమె భారీగా మారింది. మై సిస్టర్ మై స్పౌస్ అంటాడు ఆయన. చెక్కిన తర్వాత ఆమెను. ఆమేన్. షారా అండ్ ఆఫ్టర్ మై వైఫ్ సిస్టర్. ఆ తర్వాత మా భార్య. చెక్కుబడిలో సంఘములో పెట్టబడింది. పర్ఫెక్షన్ తర్వాత ఆమె భారీగా మార్చబడింది. ఆమేన్. మై సిస్టర్ మై స్పౌస్ ఐ హ్యావ్ గ్యాదర్డ్ మై మీల్ విత్ మై స్పైస్. ఐ హ్యావ్ ఈటన్ మై హనీ కోంబ్. నేను ఏమి తింటున్నాను? నేను తేనె పట్టును విత్ మై హనీ. ఐ హ్యావ్ డ్రంక్ మై వైన్ విత్ మై మిల్క్. ఓ ఫ్రెండ్స్, డ్రింక్ అబండెంట్లీ ఓ బిలోవ్డ్. తర్వాత నిద్రించితేనే గాని నా మనసు మేలుకొని ఉన్నది. నా సహోదరి, నా ప్రియులారా, నా పావురమా, నిష్కలంకురాల ఆలకింపుము. నా తల మంచుకు తడిసినది, నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి. నాకు తలుపు తీయమనుచు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. నేను వస్త్రము తీసివేసి తిని. గమనించండి, ఆయన వచ్చాడు. ఆమేన్. తలుపు తట్టాడు. ఇక్కడ మాదిరిగా పెట్టబడుతున్న అంశములు ఇవి. ఆమేన్. టెబర్నికల్ మాదిరి, ప్రవక్తల జీవితాలు మాదిరివి, అలాగే పరిశుద్ధుల జీవితాలు కొన్ని సన్నివేశాల్లో మాదిరి. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు ఇక్కడ ఈయన వచ్చి ఆమె నివసించు స్థలాన్ని తట్టాడు. ఉందా ఇంగ్లీష్లో? చూడండి, బాగుంటుంది తెలుగు కన్నా. knocketh. It is the voice of my beloved that knocketh. Amen. Open to me. దయచేసి ద్వారము తెరువు. My sister, my my love, my dove, my undefiled. For my head is filled with dew.
and my looks with the drops of అండ్ మై లాక్స్ విత్ ద డ్రాప్స్ ఆఫ్ ద నైట్. I have put off my coat. How shall I put in it? I have washed my feet. How shall I defile it them? My beloved put in his hand by the hole of the door, and my bowels were moved for him. గమనించండి, చాలా కష్టపడతాను సహోదరులు. నేను దాన్ని వివరిస్తాను మీకు, ఓకేనా? ఓకే, గాడ్ బ్లెస్ యూ బ్రదర్. కొద్దిగా ఇంగ్లీషు, అది పరమగీతములు కొద్దిగా బిబ్లికల్, కొద్దిగా టఫ్గా ఉంటుంది. అది అందరికీ అంతే ఉంటుంది. ఓకే, గాడ్ బ్లెస్ యూ. పరమగీతములు మనం గమనించినప్పుడు దేవుడు తన తోటలోకి వస్తూ ఉన్నాడు. తోట అంటే ఎవరో కాదు కానీ తన భార్యే. వచ్చి దేవుడు ఏం చేస్తున్నాడంటే బయట నుండి ద్వారం దాడుతూ ఉన్నాడు ఆయన. ఆమేన్, ఆమేన్. సొలొమోను దిగవచ్చి ద్వారం దాడుతూ ఉన్నాడు. కానీ ద్వారం తట్టినప్పటికీ ఆమె తీయట్లేదు ఆమె. అప్పుడు ఆయన ఏం చేశాడంటే ఈ తలుపు వంటిది ఒకటి ఉంటుంది, ఆ డోర్లో ఒక రంధ్రం లాంటిది ఒకటి ఉంది, అక్కడ హోల్ ఉంది. అక్కడ ఆ రంధ్రం దగ్గర ఇలా చేయబెట్టి గొల్లెమునకు ఆయన తన స్పర్శను అలా తగిలిచ్చాడు. ఇంగ్లీష్లో మిర్రర్ అని ఉంది, దాన్ని ఏమన్నా తెలుగులో ఏమంటారు? జటమాంస గడియల మీద స్రవించెను. ఆమేన్. మిర్రర్. ఆయన తన చేతితో ఆ రంధ్రములు ఇలా పెట్టి లోపల గొల్లెమునకు తన జటమాంసమని అలా 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 అంటించాడు ఆయన అట్లాగా. ఆమేన్. ఇట్ ఈస్ ఎ అనాయింటింగ్ ఆఫ్ ద సొలొమోన్. అభిషేకాన్ని ఆయన తన గదిలో ఉన్న డోర్కి యువతల పక్కన గొల్లెమును కొద్దిగా అంటించాడు ఆయన. కొట్టినంతసేపు సంఘం పైకి లేయిలా. మీరు చూడొచ్చు, లవోదికీయ కాలంలో దేవుడు ద్వారం బయట నిలబడి తడతా ఉన్నాడు. ఆయన తట్టాడు ద్వారాన్ని తడతా ఉంటే సంఘం ద్వారం దీట్లా. ఎంత కొట్టినా ద్వారం దీట్లా. నిద్రపోతా ఉంది సంఘం, నిద్ర మత్తులో ఉంది సంఘం. ఆయన అంటున్నాడు, మై సిస్టర్, మై స్పౌస్, మై డవ్, ఆమేన్ అంటున్నాడు. కానీ సంఘం పట్టించుకోవాలా, మరలా తిరిగి వెళ్ళిపోయాడు ఆయన. ఆమేన్. వెళ్తా ఆయన ఆ ఒక్క చిన్న చేతిని ఆ రంధ్రంలో చేయి పెట్టి ఆ అభిషేకం ఇచ్చే అట్లా దానికి అంటించి వెళ్ళిపోయాడు ఆయన. వెళ్ళిపోతే నేను ఏదో పోగొట్టుకున్నానని నాకు అర్థమైపోయింది ఆమెకి. ఏంది ఇక్కడ ఏదో నాకు తగులుతూ ఉంది, ఇది ఆయన వస్తేనే ఉండేదో ఆమెకు అర్థమైంది. అప్పుడు ఇలా పైకి లేగా ఆమె ఏం పోగొట్టుకుందంటే స్టార్టింగ్ దేవుడు పోగానే చదవండి, నా చేతుల నుండి నా వ్రేళ్ళ నుండి జటమాంసి గడియల మీద స్రవించెను. చూడండి 3వ వచనం చూడండి. నేను వస్త్రము తీసివేసి తిని నేను మరలా దాన్ని ధరింపనేలా. ఏం పోయిందంటండి, ఇది విషయం. కొట్టినంతసేపు కొట్టాడు, ద్వారం బయట కొట్టినంతసేపు కొట్టాడు. ఎప్పుడైతే ద్వారం తీయలేదో ఆయన వెళ్ళిపోయాడు. ఇంక అక్కడి నుంచి వెంటనే సంఘం పోయింది ఏంటంటే నేను వస్త్రము తీసివేసి తిని నేను మరలా ధరింపనేలా. ప్రైజ్ బీటుగా. తర్వాత చూడండి, నా పాదములు కడుక్కొంటిని నేను మరలా వాటిని మురికి చేయనేలా. చూడండి తలుపు సందులో నా ప్రియుడు చెయ్యించగా నా అంతరంగము అతని ఎడల జాలిగొనెను. నా ప్రియునికి తలుపు తీయ లేచి తిని నా చేతుల నుండి నా వ్రేళ్ళ నుండి జటమాంసి గడియల మీద స్రవించెను. నా ప్రియునికి నేను తలుపు తీయునంతలో అతడు వెళ్ళిపోయాడు. అది సంఘం యొక్క పరిస్థితి. ఉన్నంతసేపు తీరు, కృప ఉన్నంతసేపు. ఇది మెర్సీ క్లోజింగ్ టైం. ఇది కృపా గడియలు మూయబడతా ఉన్నాయి. ఇక్కడ కొట్టినంతసేపు కొట్టాడు, నిన్ను సరి చేసుకో, మేలుకో, ప్రార్థించు, వాక్యాన్ని ధ్యానించు, వర్తమానం పట్టుకొని కొట్టాడు ఆయన. ఎల్లప్పుడూ కొట్టాడు ఆయన. నువ్వు ఎప్పుడైతే రిజెక్ట్ చేస్తా ఉంటావో ఆయన కొట్టి వెళ్ళిపోతాడు ఆయన. ఆమేన్. చూడండి, కావాలంటే ఆమె వచ్చి తలుపు తీసి అంతలో అతడు వెళ్ళిపోయాను. అతని మాట వినుటతోనే నా ప్రాణము సమస్యలను నేను అతని వెతికినను. ఇంకా నువ్వు దేవుని ఎంత వెతికినా అతడు కనబడలేదు. నువ్వు ఏ వీధులకు వెళ్ళినా, ఏ సంఘానికి వెళ్ళినా, ఏ పాస్టర్ కిందకి వెళ్ళినా నీకు దేవుడు దొరకడు. ఇంకా ఒక్కసారి వ్యక్తిగతమైన నీ జీవితంలో నువ్వు దేవుని పోగొట్టుకుంటే మరలా నీకు ఏసు దొరకడు నీకు. నేను అతని వెతికినను అతడు నాకు కనబడకపోయాను. నేను పిలిచినను అతడు పలుకలేదు. పట్టణంలో తిరుగు కావలి వారు నాకు ఎదురుపడి నన్ను కొట్టి గాయపరిచి. ఫ్రమ్ జెరూసలేం టు జెరికో. పట్టణములో తిరుగు కావలి వారు
నన్ను కొట్టి గాయపరిచిరి. నన్ను కొట్టి గాయపరిచిరి. ప్రాకారం మీద కావలి వారు ఆ నా పైన వస్త్రమును దొంగిలించిరి. నా పైన మనం చూసినప్పుడేమో వస్త్రాలు మార్చుకుందామె, వస్త్రాలు మంచి వస్త్రాలు ధరించుకుందామె. ఆయన స్పర్శకు వస్త్రాలు మారినాయి. ప్రారంభములో పాపం అనే వస్త్రం పోయింది, లోకం అనే వస్త్రం పోయింది. ఆమె నీతికి లేని వస్త్రం ధరించుకుందామె. హల్లెలూయా. ఆమె కాళ్ళకు మురికి పోగొట్టుకుందామె. చాలా పౌరముగా ఉన్నదామె. కానీ దేవుడు వచ్చి ద్వారాన్ని తడుతున్నప్పుడు ఆమె లోకంలోకి వెళ్ళిపోయింది. ఆమె నిద్రమత్తులోకి వెళ్ళిపోయింది. ఆమె దేవుడు స్వరాన్ని వినిపించే స్థితిలో ఆమె లేదు. దేవుడు మాట్లాడుతున్నా ఇది నా కొరకే అనే స్థితిలో ఆమె లేదు. నిద్రమత్తులో ఉంది ఆత్మలో. ఆమేన్. దేవుడు వచ్చి ద్వారాన్ని తడుతున్నా, హృదయం అనే ద్వారాన్ని తడుతున్నా లేవట్లేదు ఆమె. చూశాడు 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 వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడు మేలుకుంది. ఓ ప్రభువా అని మేలుకునేసరికి ద్వారం మూయబడి ఉన్నది. మెరిసి ఆమేన్ కృపా ద్వారములు ముయ్యబడ్డాయి. వెతుకుతుంది, పలానా వ్యక్తి దగ్గరికి వెళ్తుంది. సహోదరుడా, దేవుడు నాకు చాలా దూరంగా ఉన్నాడు, నా కోసం ప్రార్థించు. దొరకడు. పాస్ట్గా దగ్గరికి వెళ్ళి నా కోసం ప్రార్థించు బ్రదరు, దేవుడు కొద్దిగా నాకు దూరంగా ఉన్నట్టుగా ఉన్నాడు. దొరకడు. ఆమేన్. ఒక్కసారి దేవుడు నీకు కృపా ద్వారం మూసాడా, నువ్వు ఎప్పుడైతే దేవుడు కృప నిరార్థకం చేసావా, ఇంక దేవుడు నీకు దొరకడు. ఇంకా ఆమె వెతుకుతుంది. ఆమె చూడండి ఎంత స్పష్టంగా ఉందో లేఖన భాగము. ప్రాకారం మీద కావలి వారు, ప్రాకారం మీద కావలి వారు నా పైన వస్త్రమును దొంగిలించిరి. పై వస్త్రం అంటే వేసుకున్న వస్త్రం, దేవుడు ద్వారా ఇవ్వబడిన వస్త్రాన్ని దొంగిలించారు వాళ్ళు. మనం చూసాము, సమరీయుడి కొట్టి వస్త్రం దొంగిలించారు. ప్రారంభంలో సమరీయుడి గట్టోడే. ఆమేన్. ఆ యాత్ర బాగున్నది ప్రారంభంలో సంఘము. కానీ ఏమైపోయినది? మై స్పౌస్, మై సిస్టర్, మై డవ్, అన్డిఫైల్డ్ మొత్తం అన్నాడు ఆయన. దేవుడే పొగిడాడు. పొగిడాడు లేదా? దేవుడు నువ్వు బాగుంటే పొగుడుతాడు. ఆమేన్. నువ్వు కంటిన్యూ అవ్వకుండా ఉన్నామనుకో, ఆమేన్, కొట్టినంతసేపు కొడతాడు. పైకి లేయమ్మా, సరి చేసుకో అమ్మా, సరి చేసుకో, నిద్రపోయిన జాలే లేయి, మోకాళ్ళు లేయి, ప్రార్థించి అంటాడు. ఎప్పుడైతే నువ్వు తృణీకరిస్తావో ఆయనకి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా వెళ్తా వెళ్తా ఆయన కలిగి ఉన్నది నీకు ఇచ్చట్టు వెళ్తాడు. పురాతన కాలం అప్పుడు నువ్వు కలిగి ఉన్న అనుభవం ఉండిద్ది కదా, ఆ అనాయింటింగ్, ఆ ఎక్స్పీరియన్స్, దానికి అలా చమురికి మూసి వెళ్ళిపోతాడు ఆయన. ఆ గొల్లానికి తాకి చెలిపాడు ఆయన. ఏమో దాన్ని చూసుకుని, ప్రభువా అమ్మో నన్ను దేవుడు ఉదయకాలం ముందు లేపాడు బెదరు. ఎందుకు లేపాడు? మరలా కొట్టు ద్వారాన్ని తీస్తాడేమో, తీయడు. ఆయన అక్కడ లేడు. ప్రైజ్ బీ టు గాడ్. ఇది ఎంత భయంకరమైన కాలం అంటే, రెండంచుల వాడి గల ఖడ్గం వెళ్ళే కాలం ఇది. అగ్నిది వాక్యం అంటే, అగ్నితో ఆటలాడొద్దు. ఆమేన్. ఇది ఎంత శ్రేష్టమైన కాలమో అంత భయంకరమైన కాలం ఇది. మహిమకరమైన కాలమే, కానీ తీర్పు కాలము కూడా ఇది. కాబట్టి యథార్థంగా నడవాలి మనం. ఈ యొక్క వర్తమానంలో సిన్సియర్గా నడవాలి, యథార్థంగా నడవాలి. రోజు దేవుడితో మన సహవాసాన్ని కాపాడుకోవాలి. ఆమె ఉదయకాల ప్రార్థనలు, సాయంకాలం పూట కుటుంబ బలిపీఠాలు, వ్యక్తిగత ప్రార్థనలు, వ్యక్తిగతంగా వాక్యం ధ్యానించుట, దేవుడితో నడుచుట, ఇవన్నీ కోల్పోయారనుకో, దేవుడు ఎప్పుడో నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. నువ్వు మరలా ఎంత వెతికినా దేవుడు నీకు దొరకడు. కాబట్టి గుర్తుపట్టండి. చదవండి బ్రదర్ తర్వాత. యెరూషలేము కుమార్తెలారా, పట్టణములో తిరుగు కావలి వారు నాకెదురుపడి నన్ను కొట్టి గాయపరిచిరి. ప్రాకారం మీద కావలి వారు నా పై వస్త్రాన్ని దొంగలించిరి. యెరూషలేము కుమార్తెలారా, నా ప్రియుడు మీకు కనబడిన ఎడల ప్రేమాతిశయము చేత మీ ప్రియురాలు మూర్ఛిల్లెనని మీరతనికి తెలియజేయనట్లు నేను మీ చేత ప్రమాణం చేయించుకొందును. చూసారా? నిజానికి ఏమ దగ్గర ఆయన వస్తాడు. ఇప్పుడు వేరే వాళ్ళని అడుక్కుంటుంది. దేవుడు నిజానికి తిన్నగా, ఆమేన్, ఆ పట్టణములో ఆయనకి తెలిసిన ఒకే ఒక ఇల్లు ఏమే. ఆమేన్. తెలిసిన ఇల్లు, సహవాసం చేసేది దేవుడు ఏమతోనే, ఉండేది ఏమతోనే. ఆమేన్. ఎప్పుడైతే దేవుడి మాటకు ఆమె లోబడలేదో దేవుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏమడుక్కుంటుంది? యెరూషలేము కుమార్తెలారా, నా ప్రియుడు మీకు కనబడిన ఎడల ప్రేమ అతిశయము చేత నీ ప్రియురాలు మూర్ఛిల్లునని మీరు అతన్ని తెలియజేయనట్లు నేను మీ చేత ప్రమాణం చేయించుకుందును.
స్త్రీలలో అధిక సుందరి వగుతానా? ఆ, వేరు ప్రియుని కన్నా ఆ, నీ ప్రియుని విషయమేమి? ఆ, నీవు మా చేత ప్రమాణం చేయించుకున్నటకు ఆ, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విషయమేమి? ఆ, నా ప్రియుడు ధవలవర్ణుడు, ఆ. రక్తవర్ణుడు. చూసారా సాక్ష్యం ఎట్టుందో? ఇవన్నీ పాతకాలం, ప్రజెంట్ కాదు ఇది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా ప్రియుడు ధవలవర్ణుడు, రక్తవర్ణుడు. 10,000 మంది పురుషులలో ఆ, అతని గుర్తించవచ్చును. వచ్చును. అతని శిరస్సు అపరించి వంటిది, ఆ, అతని తల వెంట్రుకలు ఆ, కాకపక్షము వలె కృష్ణవర్ణములు, ఆ, అతని నొక్కులు ఆ, నొక్కులుగా కనబడుచున్నవి. అతని నేత్రములు ఆ, నదీ తీరములందుండు ఆ, గువ్వల వలె కనబడుచున్నవి. ఆ, అవి పాలతో కనబడినట్టున్నవి. ఆ, అవి చక్కగా ఆ, తాచిన రత్నము వలె ఉన్నవి. రత్నముల వలె ఉన్నవి. అతని చెక్కిళ్ళు పరిమళ పుష్పస్థానములు, సుగంధ వృక్షముల చేత శోభిల్లు ఉన్నత భూభాగములు. అతని పెదవులు పద్మములు వంటివి, ధ్రువ రూపక జటమాంసి వలె అవి పరిమళించును. అతని కరములు దర్శీషు రత్నభూషితమైనవి, స్వర్ణగోళము వలె ఉన్నవి. అతని కాయము నీల రత్న ఖచ్చితమైనవి, విచిత్రమగు దంతపు పనిగా కనబడుచున్నవి. అతని కాళ్ళు చదవండి. అతని కాళ్ళు మేలిమి బంగారు మొట్ల ముందు, మేలిమి బంగారు మట్ల యందు నిలిపిన చలువరాతి స్తంభం వలె ఉన్నవి. అతని వైఖరి లెబనోను పర్వత తుల్యము, అది దేవదారు వృక్షములంతా ప్రసిద్ధము. అతని నోరు అతి మధురము. అతడు అతికాంక్షణీయుడు. యెరూషలేము కుమార్తెలారా, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. ఈ అధ్యాయం మొత్తము కూడా పోగొట్టుకున్న తర్వాత మరలా తన భర్త జ్ఞాపకాలు గుర్తొస్తా ఉన్నాయి ఆమెకి. ఆమేన్. ప్రొఫెట్ అంటాడు, ఎఫెసి కోల్పోయినది, ఇప్పుడు మనము కూడా దాన్ని కొనసాగించలేకపోతే మనం కూడా కోల్పోతాం. ఆమేన్. దిస్ ఈజ్ అ మెర్సీ సీట్. ఇంటర్సెషన్కి అలాగే జడ్జిమెంట్కి మధ్యలో జరుగుతున్న ది సన్ ఆఫ్ మినిస్ట్రీ ఇది. అంటే తీర్పు దగ్గరగా క్లోజ్ అంటే మెర్సీ సీట్ పూర్తిగా క్లోజ్ అయిపోతా ఉన్నది, ఇంకా చాలా చివరిలో ఉన్నాం మనము. ఆమేన్. కృప కాస్త ముగించబడి ఇంకా తీర్పులోకి వెళ్ళిపోయే టైం ఇది. గ్లోరీ బి టు గాడ్. అన్యుల కాలము ముగించబడి ఆమేన్ యూదుల కాలం ప్రారంభించబడే గడి ఇది. ప్రైజ్ బి టు గాడ్. కాబట్టి సంఘము ఆయన తలుపు కొడుతున్న తీయలేకపోయేసరికి ఆయన ఆ ఒక చెయ్యి పెట్టి తన గొల్లెమును అలా తాకగా అభిషేకం మళ్ళా గదిలోకి వెళ్ళింది. నేను మేల్కొల్పే విధానం అది. తన వధువుని దేవుడు మరలా అవేకనింగ్ విధానం అది. సంఘం పడిపోగానే మరలా ఆయన 3 ఈడ్పిక స్పర్శను ఇస్తాడు. ఆయన మరలా మేలుకో, ఒకసారి ఆ స్పర్శను చూడు అంటాడు ఆయన. ఇది హోలీయెస్ట్ ప్లేస్లో ఉండే అనాయింటింగ్ అది. ఆమేన్. ప్రైజ్ బి టు గాడ్. లవోదికేలో మీరు దాన్ని చూడరు, ఆయన కొడతాడు కానీ చెయ్యి పెట్టి ఉండడు. ఆమేన్. ఈ చెయ్యి పెట్టింది తన వధువు కొరకు. వ్యక్తిగతంగా ఎవరైతే ఎన్నిక చేయబడ్డారో వారి లోపల ఆయన చేయి పెట్టాడు. ఆయన చేయి పెట్టి తన జటమాంసాన్ని ఆ కమ్మికి అలా తగిలించగా, ఓ ప్రభువా, ఇది నాదేనా నైన్టీకి ప్రభువా, నువ్వు ఎవరు నీ ప్రియుడు? చాలా మంది ఉన్నారు కదా నీ ప్రియుడు అంటే. కాదు, నా ప్రియుడు అతి శ్రేష్టమైన వాడు, 10,000లో సుందరుడు ఆయన, నాతో కదిలాడే దేవుడు ఆయన. హల్లెలూయా. ఎన్నటికీ ఆమె పడిపోకుండా ఆ వాతావరణాన్ని పెట్టాడు ఆయన, ఆ జటమాంసాన్ని పెట్టాడు ఆయన. అట్లా వచ్చి ఆమె, ఎందుకంటే ఆమె బయటికి రావాలంటే గడి తీయాలా. ఆమేన్. ఫాస్ట్గా వచ్చి ప్రభు అని తలుపు తీసింది, తీగానే చేయి తగిలింది. ఫ్లాష్ బ్యాక్. ప్రైజ్ బి టు గాడ్. ఆమేన్. ఎప్పుడైతే ఆ చేతికి ఆ స్పర్శ తగిలిందో జ్ఞాపకాలన్నీ వచ్చేసినాయి. నా మాట మీకు అర్థమైందమ్మా? ఎప్పుడైతే పెళ్లి కుమారుడు స్పర్శ పెళ్లి కుమార్తెగా తగిలిందో మరలా ఆ బెడ్రూమ్ జ్ఞాపకం వచ్చేసింది. ఆమేన్. నా దేవుడు సుందరుడు. మీరు చూడండి ఆ పలుకులు మీరు గమనించండి ఎలా మాట్లాడుతుందో. అది సాధారణమైన పొగడత కాదు, అది లోతులో ఉంటే ఎరిగేది. అది వధువు మాత్రమే ఆమేన్ ఆయన 7 మడతలు వివరించగలదు. ఇన్ని కాలాలు పలికిన దేవుడి గురించి మాటలు కన్నా అంతేనంటారా?
ఇన్ని 7 సంఘకాలాలుగా దేవుడి గురించి మాట్లాడిన మాటల కన్నా, వివరణ కన్నా, అనుభవం కన్నా ఇప్పుడు నీ మాట వేరు. పౌల్ని ఇలా చూసి ఇంకా ఉన్నదా దేవుడిలో? ఎస్ 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 ఆమేన్. ఐరేనస్, మార్టిన్, కొలంబో, లూథర్, వెస్లీ, బెదర్ బ్రానమ్ కూడా ఇలా చూస్తాను నీ సైడ్. ఇంకా స్టిల్ నేను ఎలా వెళ్ళానో స్టిల్ వేగం కొనసాగుతూనే ఉన్నదే. ఆమేన్. ద సేమ్ ఫైర్, ద సేమ్ లైట్, అదే వెలుగు, అదే అగ్నిస్తంభం ముందుకెళ్తా ఉంది ప్రియారా. ఆమేన్. అందుకే ప్రొఫెట్ అంటాడు, ఈ ఉద్యమాన్ని ఎవడు ఆపలేడు. హల్లెలూయా. ఎందుకంటే ద్వారము తడుతుంది స్వయాన దేవుడు, నీతో పనిచేస్తుంది స్వయాన దేవుడు, మాట్లాడుతుంది స్వయాన దేవుడు. ఆయన ప్రైజ్ బి టు గాడ్. ఎక్కడికి లాగాడంటే 8లోకి లాగాడు ఇప్పుడు ఆయన. మనం ముందుకెళ్దామా? ప్రైజ్ బి టు గాడ్. ఆదికాండంలోకి వద్దాం రండి. మనము కొన్ని కార్యాలు మనం ఈరోజు చూద్దాం ప్రియులారా. ఆదికాండం 8వ అధ్యాయం తిండి 8:3 అండి. అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమముగా తీసిపోవచ్చుండెను. 150 దినములైన తరువాత నీళ్లు తగ్గిపోగా 7వ నెల 17వ దినమున, నేను చెప్పింది మీకు వర్తమాన జ్ఞాపకం ఉంది కదా. అకార్డింగ్ టు ద మెజర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క కొలతల ప్రకారముగా ఈ యొక్క మందసము 3 ఛాంబర్లుగా కట్టబడింది. నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ యొక్క బాప్తిసం. ఆమేన్. ప్రొఫెట్ అంటాడు, యోర్దాను నది యొద్దకు యేసుక్రీస్తు వచ్చినప్పుడు దట్ ఈస్ ద డెడికేషన్ ఆఫ్ ద టెంపుల్ అన్నాడు. ఆయన ఆలయం యొక్క ప్రతిష్ఠ కార్యక్రమం అన్నాడు. అది ఆయనలో ఏం జరిగింది? నీతీకరణ జరిగింది, శుద్ధీకరణ జరిగింది, పైన నుంచి వస్త్రం పడింది. హీ ఈజ్ ఆర్క్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క మందసమే ఓడే ఆయన. ఆమేన్. ఈ 3 ఛాంబర్లతో కట్టబడిన ఇదే దేవుడి పైకి ఏమొచ్చినది? పరిశుద్ధాత్మగా పావురం దిగి వచ్చింది. ఆమేన్. మందసములోకి పావురం ఎప్పుడు దిగి వచ్చింది? పావురము అకార్డింగ్ టు ద మెజర్ ఆఫ్ ద లార్డ్. ఈ 30 ఏళ్ళ పాటు దేవుడు ఏం చేశాడు తెలుసా? కొలతల ప్రకారం జీవించాడు. ఆమేన్. దేవుడి వాక్య ప్రకారం జీవించాడు, లేఖనాల ప్రకారం తన స్థానం చూసుకుంటా ఉన్నాడు ఆయన. ఎప్పుడైతే కొలతలు పూర్తయ్యాయో ఇంకా పావురం వచ్చేసింది అక్కడికి. చూడండి, 50 దినములైన తర్వాత నీళ్లు తగ్గిపోగా 7వ నెల 17వ దినమున ఓడ ఆరారతు కొండల మీద నిలిచెను. కొండ మీద కాదండి, ద మౌంటైన్స్ ఆఫ్ ద అరారాత్ కొండల మీద ఓడ నిలిచింది. ఆమేన్. అరారాత్ కొండ కాదు మాట్లాడుతుంది, అరారాతు కొండల మీద. ఇంగ్లీష్ ద మౌంటైన్స్ ఆఫ్ ద అరారాత్ అని ఉంటుంది. ప్రొఫెట్ అన్నాడు, చివరికి ఈ ఓడ ఎక్కడ ఆగిందంటే 7వ శిఖరం మీద ఆగింది అన్నాడు. ఆమేన్. అర్థమైంది నా మాట? అక్కడి నుంచి ప్రారంభించబడింది, చివరికి ఎక్కడ ఆగిందంటే 7వ పర్వతం మీద ఆగింది. అది 7 నుంచి విశ్రాంతి పొందే స్థలంలోకి వెళ్ళాలి. ఇప్పుడు అది అరారాత్ పర్వతము 7 పర్వతాలు అన్నాడు ఆయన. ద మౌంటైన్స్ ఆఫ్ అరారాత్ అంటే ఈ ఓడ నీళ్లు తగ్గే కొద్దికి దశ మారుతుంది, ప్రయాణం మారుతుంది. ఆమేన్ అండ్ ఆమేన్. ఈ ప్రయాణం మారుతూ 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 ఈ పర్వతముల గుండా సంఘము ప్రయాణం చేసి 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 చివరికి వాలిన స్థలం ఏంటంటే 7వ పర్వతం మీద వాలింది. అది 7వ పర్వతంలో వాలిన తర్వాత ఇప్పుడు బయట తీర్పు ముగిసిందా ఇంకా ఉన్నదా? నోవాహు ప్రార్థిస్తూ ఉన్నాడు ప్రత్యక్షత కొరకు, ప్రభువా ఇంకా తీర్పు ఉన్నదా ముగిసిపోయినదా అని ప్రార్థిస్తూ ఉంటే అప్పుడు నోవాకు ఒక బయలుపాటు కలిగిన వాడే. ప్రారంభంలో లోపల ఉన్న ఫ్యామిలీ చెబుతూ ఉన్నది, ఏమన్నా డాడీ మనము కాకిని పంపిద్దామన్నది. కాకి పంపిద్దామంటవా? పంపిద్దాం డాడీ, కాకి అది ఖచ్చితంగా వచ్చేది రిపోర్ట్ అన్నాడు. సరేనని కాకిని వదిలాడు ఆయన. కాకి వదిలిపెట్టగానే కాకి బయటికి వెళ్ళి రాలా. వదలటానికి కారణం ఏంటో తెలుసా? వదలటానికి కారణం ఏంటంటే బయట ఉన్నదని నాకు తెలుసు. స్టిల్ దేర్ ఈజ్ ఏ డెడ్ బాడీస్. బయట ఇంకా మందస్థంలోకి రాని డెడ్ బాడీలు ఉన్నాయి. ఆమేన్. బయట ఆత్మీయంగా మరణించిన డెడ్ బాడీలు ఉన్నాయి. లోపల తెరలోకి ఇంకా రాకుండా
మందసం యొక్క పరిచర్లోకి రాకుండా ఆత్మీయంగా పరిశుద్ధ స్థలంలో ఉండి మరణించిన డెడ్ బాడీలు ఉన్నాయి. ఎప్పుడైతే ఈ తెరలోకి వచ్చిన కాకిని వదిలిపెట్టారో కాకి వల్ల కలిసిపోయింది. ఆమేన్, ప్రైజ్ బి టు గాడ్. అక్కడ వెళ్ళాల్సిన స్థితి ఏంటంటే పావురం మాత్రమే. ఆమేన్, నా మాట మీకు అర్థమైందా? సంఘంలో కొంతమంది కొన్ని విషయాలు బట్టి ఉంటారు, కానీ వాక్యం బట్టి ఏం కాదు. కొద్దిగా వదిలిపెట్టి డోర్ది వెళ్ళొచ్చు అని చెప్పు, వెళ్ళిపోతారు. ఎవరితో? స్పిరిచువల్ డెడ్ పీపుల్. పాత నాగరికతలో, పాత ప్రత్యక్షతలో, పాత విధానంలో, పాత బబులోని స్థితిలో ఉండిపోయి అక్కడ ఉండిన వారితో కలిసిపోతారు వీళ్ళు వెళ్ళిపోయి కాకులు. కానీ పావురం అలాంటిది కాదు. నెక్స్ట్ వదిలాడు ఆయన, రియల్ బోర్డు వదిలాడు ఆయన, అభిషేకం పొందిన విశ్వాసం వదిలాడు ఆయన. ఒక్కసారి లోపల బయటికి వెళ్ళి చూసిరాపో అన్నాడు. నేను వెళ్ళలేని ప్రభు తెర బయటికి అంటే గో అండ్ చెక్ అన్నాడు. ఆమె నా బయలుపాటు పొంది బయలుపాటు కలిగిన విశ్వాసం బయటకు వదిలాడు. వదలగానే బయటికి వెళ్తా ఉంటే అది మెసేజే, కానీ స్పిరిచువల్ డెడ్ అది. ఆమేన్, అది వర్తమానమే కానీ వెలుగు సరిపోట్లా. అది వర్తమానమే కానీ వాసన వస్తావన్నది. అది వర్తమానమే కానీ డెడ్ బాడీస్. అది చక్కగా కాకి వారితో పాటు కూర్చొని తింటా ఉంది. ఎట్ట తింటున్నావు ఈ మాంసాన్ని? పావురం చూసి ఎట్ట తింటున్నావురా నాయన, మా వల్ల కాదు ఇది. మరలా వెనక్కి వచ్చేసింది. ప్రైజ్ బి టు గాడ్. అయ్యా నీరు తగ్గలా, వాడు తింటున్నాడు అక్కడే కూర్చొని. నాకు తెలుసు వాడు స్వభావం, వాడి బ్యాచ్ అదే. ఆ నోవాకు బయలుపడిపోయింది, లోపలికి వచ్చే నువ్వు అన్నాడు. వితౌట్ సైన్, సూచన లేకుండా బయట వాతావరణం చూసి, ఆమేన్, పరిశుద్ధ స్థలాన్ని చూసి, ఆ డెడ్ బాడీస్ని చూసి, వాక్యమే కానీ వాంతులు. ప్రీచింగే, ప్రైజ్ బి టు గాడ్. వాక్యమే కానీ కక్కిందే కక్కుట, తినింది కక్కుట, కక్కిందే తినుట. పదే పదే ఒకటే దేవుని యొక్క మర్మము, దేవుని యొక్క మర్మము, దైవత్వం యొక్క మర్మము, గాడ్ హెడ్, సన్షిప్, ఎయిర్షిప్. ప్రైజ్ బి టు గాడ్. కాసేపు ఉన్నది పావురము, నా వల్ల కాదన్నది. వచ్చి ఇంక ముక్కుతో పొడుస్తూ ఉంది. డాడీ నోవా ఓపెన్ చేయను ఆయన అన్నది. తీయగానే పావురం వచ్చింది. ఏంటి పరిస్థితి అనగానే బయట వాడు చక్కగా కలిసిపోయాడు. వాడు చక్కగా కోటాల్లో ముగిసిపోయాడు, మునిగిపోయాడు కోటాల్లో, డబ్బులు ఇస్తున్నాడు, కోటాల్లోకి వెళ్ళిపోయాడు అన్నది. నాకు తెలుసు వాడి గురించి నాన్న, వాడి బ్యాచ్ అదే అని గుర్తుపెట్టాడు ఆయన. అయితే ఉండనిచ్చిన తర్వాత ఆఫ్టర్ 7 days ఒక సూచన చెప్పింది, నాన్న ఇంకా టైం ఉన్నది, ఉద్యోగం కొద్దిగా ఉన్నది, బుద్ధిగల కన్నిక నూనె కొద్దిగా ఉన్నది, పూర్తిగా ఆగిపోవాలి, అప్పుడు దాకా నువ్వు డోర్ ఓపెన్ చేయొద్దు. ప్రైజ్ బి టు గాడ్, హల్లెలూయా. ఆఫ్టర్ 7 days 7 దినముల తర్వాత మరలా వదిలాడు ఆయన. ఆమేన్. అందుకే ప్రవక్త అన్నాడు, 7వ పర్వతం మీదకి వెళ్ళి ఆగిన తర్వాత వదిలాడంట. 6లో వదిలితే ఇంకా పోలా. ఏమే డెడ్ బాడీ పోలా, పాత నాగరికత పోలా. ఆమేన్. ఎప్పుడైతే 7వ వర్తమానికుడు వచ్చి 7వ పర్వతం మీదకి ఎప్పుడైతే సంఘము 3 ఇంపులోకి వెళ్ళిందో అప్పుడు తెరవబడిన తలుపు చూడగా ఇంకా డెడ్ బాడీస్ లేవు అక్కడ. కాకి లేదు, కాకి మరణించింది. ఆమేన్. ఇంకా పాత ఉద్యమాలు లేవు, పాత సృష్టి లేదు ఇంకా. ప్రైజ్ బి టు గాడ్. పాత నాగరికత లేదు ఇంకా. ఈ పావురం బయటికి వెళ్ళింది ఇంకా. ఆమేన్. బయటికి వెళ్ళి చెక్ చేస్తూ ఉంటే ఒక ఒలివ మొక్క కనపడింది, ఆలివ్ ట్రీ. ఆ ఒలివ మొక్కను తుంచుకొని మరలా రిటర్న్ వచ్చింది. ఆమేన్. ఇదే ఒక నోవాకి విశ్వాసాన్ని పెంచి నిబ్బరమిచ్చే సూచన. నేను ధైర్యంగా, ఆమేన్, ఇప్పుడు నేను ధైర్యంగా భూమి మీద అడుగు పెట్టచ్చు అనడానికి ధైర్యమునిచ్చే సూచన ఏంటంటే చెప్పాలి, ఒలివ మొక్క. ఆ మొక్కను తీసుకొచ్చి మూతి మీద పెట్టుకొని, లాస్ట్ టైం చెప్పాను నేను దీన్ని, అలాగా అది ఆ ముక్కుకు తగిలించుకొని నోట్తో పట్టుకొని అలా వచ్చి నోవా కనపడినప్పుడు ఇదే సూచన ఇంకా. ఎందుకంటే బోర్డు మాట్లాడలేదు, కెనాట్ స్పీక్, కానీ సూచన వల్ల మనం గుర్తుపట్టవచ్చు. అంటే నీరు పూర్తిగా ముగిసిపోయి ఒలివ మొక్క పెరిగినది. ఆమేన్ అండ్ ఆమేన్. అందుకే ప్రవక్త అన్నాడు 8వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 8:8 చూడండి, 8:8. అందరికి అర్థమవుతుంది కదండి. కొద్దిగా ముందుకు వెళ్తున్నాను నేను, పట్టుకోండి. మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్ల పావురం ఒకటి వెలుపలకి పోవిడిచెను. 8:8లో, ఓకేనా, 8:8లో నల్ల పావురాన్ని ఒకటి వెలుపలికి పోవిడిచెను.
నీళ్లు భూమి అంతటి మీద నున్నందున ఆ, తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు ఆ, కనుక ఓడలోనున్న అతని ఎద్దుకు తిరిగి వచ్చాను. వచ్చాను. అప్పుడు అతడు చెయ్యి చాపి దాన్ని పట్టుకొని ఆ, ఓడలోనికి తీసుకొనేను. తీసుకొనేను. అతడు మరి 7 దినములు తాలి 7 దినములు తాలి మరలా నల్ల పౌరమును ఓడలో నుండి వెలుపలకు విడిచి ఆఫ్టర్ 7 చేంజెస్ మరలా ఆయన వదిలిపెట్టగా సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు ఆ, త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట నుండెను. ఆ, కనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినని నోవాహుకు తెలిసెను. ఆమేన్. కేవలం పావురము మాత్రమే వాగ్దాన భూమిని పంటను తీసుకొని రాగలదు. పావురు మాత్రమే మరో ప్రపంచం యొక్క పంటను తీసుకొని రాగలదు. హల్లెలూయా. అర్థమైంది నా మాట మీకు? బయట ప్రపంచము మారినదే, ప్రభుత్వం అలాగే ఉన్నదా చెప్పాలంటే పావురం రావాల్సిందే. దట్ ఈస్ ద ప్రామిస్. అదే మన వాగ్దాన భూమి అది. కాబట్టి అందుకే ప్రవక్త అంటాడు, 7వ పావురం ప్రత్యక్షమైనప్పుడు వాగ్దానం నాకు అది ఇవ్వబడిందని చెప్పాడు. ఆఫ్టర్ 7 చర్చ్ ఏజెస్ 7 సంఘకాలముల తర్వాత నాకు ఇవ్వబడిన ప్రామిస్ 7th డౌ, దాని ద్వారానే నాకు సంపూర్ణమైన స్వస్థత జరిగిందని చెప్పాడు ఆయన. అంటే భూమి ఈయనలో మారిపోయినది. ఈయనలో కొత్త ఒలివ మొక్క పుట్టినది ఇప్పుడు. ఆమేన్. ఏ న్యూ ఒలివ ట్రీ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ద ప్రాణం. అర్థమైందా? పాత నాగరికతలో పుట్టింది కాదు, అది మారిన తర్వాత పుట్టింది ఒలివ మొక్క. ఆమేన్. ఇప్పుడు ఏం తెస్తున్నాడు? ఒక సూచన సంఘానికి. ప్రవక్త నోటమ్మట ఉంది ఒలివ మొక్క. నథింగ్ బట్ ద మెసేజ్. అది ప్రామిస్ ల్యాండ్ యొక్క వర్తమానం. అది 7వ పరిమాణం యొక్క వర్తమానం. అది థియోఫనీ యొక్క వర్తమానం. ఆ వర్తమానం పెట్టుకుని వచ్చినప్పుడు ఆయన ప్రసంగిస్తామన్నప్పుడు కాకులుగా ఉన్నవారికేమది నచ్చట్లా. ఆమేన్. కాకులకు నచ్చదు. ఎందుకంటే కాకులు కావాల్సింది ఓడలోంచి బయటికి వచ్చినా కాకు కావాల్సింది మాంసం. ఏది? చచ్చిపోయిన మాంసము. ప్రవక్త ప్రసంగిస్తూ ఉంటే నోవాహు దాన్ని పట్టుకొని, ఓ ప్రభువా నాయనా, ఒలివ మొక్క ఆయిల్, ఎనైటింగ్ ఆయిల్ వచ్చింది ప్రభువా, మరలా సంఘాన్ని పునరుద్ధరించే ఆయిల్ వచ్చింది నాయన. ఆమేన్. ఇప్పుడు మేము ధైర్యంగా అడుగు పెట్టచ్చు ప్రభువా అని అనుకుంటే కాకి నచ్చట్లా. మాంసం దేవచ్చుగా వస్తా కుళ్ళిపోయిన మాంసం అనుకుంటుంది. ప్రైజ్ బీ టు గాడ్. కానీ ఎన్నిక చేయబడిన వారికి మాత్రం ప్రియారా, ఈ గడియ వాక్యం ప్రస్తావిస్తున్నప్పుడు 7 ఉరుముల యొక్క ప్రత్యక్షత బయలుపరచబడతా ఉన్నప్పుడు ఆమేన్, అది ఎనైటింగ్. అది ఆమేన్. ఏ న్యూ ఫ్రెష్ మన్నా, ఎన్నడూ కుళ్ళు పట్టని మన్నా. ఇంకా మందులు కొట్టే వాతావరణం లేదు, చోరీ చేసే వాతావరణం లేదు. నీలోనే ఎవడో వచ్చి దొంగలించే వాతావరణం లేదు. భయం నీ లోపల ఇంకా లేదు. నీ లోపల భీతి వాతావరణం లేదు. హల్లెలూయా. నన్ను ఎవడో సాతాను పట్టుకెళ్ళిపోతాడే, ప్రభుత్వం నన్ను పట్టుకెళ్ళిపోయిద్దేమో, నాకేదో జరిగిపోయిద్దేమో, ఇవన్నీ నీళ్ళు తుడిచిపెట్టబడ్డాయి. ఆమేన్. ఫ్రమ్ ఓల్డ్ క్రియేషన్ టు న్యూ క్రియేషన్. నీవు ఎలా మారేవి ఇప్పుడు? పాత సృష్టిలో నుండి ఆమేన్ నూతన సృష్టిగా నువ్వు మార్చబడ్డావు. కాబట్టి ఇప్పుడు నీకిస్తున్న ప్రొఫెట్ వర్తమానమే అది ఒలివ మొక్క. హల్లెలూయా. ఎప్పుడు జరుగుతుంది ఇది? 8th డే. ఆఫ్టర్ 7 days 7 దినముల్లో నుండి దాటి 8లోకి వచ్చిన వారికి అక్కడ లేఖనం సెలవిస్తుందా? ఆఫ్టర్ 7 days 7 ముగిశాక 8లో వచ్చాడు ది సన్ ఆఫ్ మ్యాన్. చూడండి ఒకసారి, చదవండి ఒకసారి. పదండి 8:10. అతడు మరి 7 దినములు తాలి మరలా ఆ నల్ల పావురమును ఓడలో నుండి వెలుపలకు తాలి అంటే ఇంగ్లీష్లో ఆఫ్టర్ 7 days 7 దినములు ముగిసిన తర్వాత పావురాన్ని వదిలాడు. ఆమేన్. 7 దినముల తర్వాతే వచ్చింది ది సన్ ఆఫ్ మ్యాన్ మినిస్ట్రీ. హల్లెలూయా. అందుకే ఆయన అంటాడు నేరారోపణ జరిగినదన్నాడు. స్పిరిచువల్గా తుడిచిపెట్టబడ్డాయి. స్పిరిచువల్గా అందరు మరణించారు. స్పిరిచువల్గా ప్రభుత్వాలు తమ సత్తువును కోల్పోయినాయి. స్పిరిచువల్గా రాయి మీద రాయి లేకుండా తీసేస్తూ ఉన్నాడు ఆయన. అంటే ఆత్మ సంబంధంగా ఇంకా ఏ రాజ్యం పత్రం చేయలేదు. ఇంకా ప్రభుత్వం కానీ రాజ్యం కానీ మీద పత్రము చేయలేదు. ఇంకా అర్థమైందా? 7లో నుంచి 8లోకి వెళ్ళిన వారిలో ఆమేన్. ఫ్రమ్ 7 to 8 7 ప్రత్యక్షతలో నుండి 8 బయలుపాట్లోకి వెళ్ళిన వారికి వారి మీద పెత్తనం చేసే దయ్యం ఇంకా లేదు. ఆమేన్. పోరాడే శక్తి నీకు ఇచ్చాడు, జయించే శక్తి నీకు ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. ఈ ఒలివ మొక్క మెసేజే
ఈ 63లో దిగి వచ్చిన ది సన్ ఆఫ్ మ్యాన్ మెసేజే మనకు ఒక సూచన తెచ్చింది. ఆమేన్. అది ప్రవక్త జీవితమే, నాట్ ఓన్లీ సైన్ బట్ సూచన మేనిఫెస్ట్ అయింది ఒక వ్యక్తిలో. ఆ ఒలివ మొక్కను తిన్నాడు ఆయన. ఆమేన్. ప్రవక్త కేవలం వర్తమానం చెప్పలా, మెసేజ్ని తిన్నాడు ఆయన. మెసేజ్ తినిన తర్వాత ఇప్పుడు ఆయన ఒలివ మొక్కగా మారిన తర్వాత ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఆయన్ని. నిజంగా ప్రభువా ఈ వాక్యం సరైనది, ఇది వాస్తవమైన వాక్యం నాయన. ఆమేన్. న్యూ క్రియేషన్ ఓడిపిల్లారా ఇది. ఆ మాట మీకు అర్థమవుతుంది కదమ్మా? అర్థమవుతుందా? ఆమేన్. ప్రైజ్ బీ టు గాడ్. మీకు అర్థమవటానికే నేను అనేక ఛాయల్లో వెళ్తూ ఉన్నాను నేను. ఆమేన్. అతి పరిశుద్ధ స్థలములో ఉన్న వాక్యమే న్యూ క్రియేషన్ నుండి వచ్చిన ఒలీవ మొక్క. ఇది పాత సృష్టిది కాదు, ఇది పరిశుద్ధ స్థలాలు కొట్టివేయబడ్డాయి, అది పాత సృష్టి. దట్ ఈస్ అ మెసేజ్. కానీ అది ఆత్మ సంబంధమైన మరణం అది. కానీ తెర లోపలంటే నావ లోపలే, ఓడలో ఉన్నవారంటేనే 8లో ఉన్నవాళ్ళు, ముద్రించబడి ఉన్నవాళ్ళు, వారికి మాత్రమే నూతన సృష్టి యొక్క మన్నా తీసుకొని రాబడతా ఉన్నది. ప్రైజ్ బీ టు గాడ్. అక్కడ ఎదిగిన వాతావరణము. అందుకిందాడు మీకు చెప్పింది, ఆయన వచ్చింది చమురు అంటించింది ఆయన వాతావరణం. అది ప్రవక్త అంటించలా, ఆ జట మాంసి ప్రవక్తది కాదు, అది సోలమంది. అది స్వయముగా దేవుడే వచ్చి వధువుకి ఏం చేశాడు? అభిషేకాన్ని అందించాడు ఆయన. అదే అనాయింటింగ్ ఒలివ మొక్క అది. అదే మూడింటి మందసం యొక్క వాక్యం అది. అది ఎప్పుడైతే మీకు వినబడతా ఉందో మరలా స్థితి కొద్దిగా తగ్గిన, ఓ ప్రభువా అసలు నా పొజిషన్ ఏంటి, నా స్థానం ఏంటి, నేను పొందుకునే నా స్థితి ఏంటి, నా పెత్తనం ఏంటి, ఈ నామే చేయడం ఏంటి ప్రభు, అసలు కానీ ధైర్యం కలిగింది మీకు. ప్రైజ్ బీ టు గాడ్. కాబట్టి ప్రియులారా మరలా మనం రీకన్స్ట్రక్ట్ చేయబడతా ఉన్నాం. ఆమేన్. మనమే ఆలయాలము, మనమే పడిపోయాం, మరలా తిరిగి మనమే కన్స్ట్రక్ట్ చేయబడుతున్నాము. మనలో 7 పదార్థాలు పెట్టబడ్డాయి. మనమే ఒక ఆలయముగా ఉండి వేరే వారిని లాగుతూ ఉన్నాం. ఇప్పుడు దేవుడి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? నేను ఎలాగో రక్షకుడినే, ఐఎమ్ సేవియర్, ఐఎమ్ రిడీమర్. ఆమేన్. నేను విమోచకుణ్ణి, నేను రక్షకుణ్ణి, నేను విమోచకుణ్ణి, నాలో అన్నీ ఉన్నాయి. ఇప్పుడు నాయన్నీ నీలోకి వెళ్ళాయి. కాబట్టి మీరు చూడండి, భర్తను పొగిడిన తర్వాత నెక్స్ట్ అధ్యాయమే భార్యను పొగుడతాడు ఆయన. చూసారా మీరు? ఇప్పుడు నాకు టైం లేదులేండి, సొలొమోనులో ఉంటుంది అది, పరమగీతాల్లో. భర్తనేమో పొగిడింది, నెక్స్ట్ అధ్యాయమే ఆయన భార్యను పొగుడతాడు. ఆ పొజిషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత నాకు తెలుస్తుంది నేను లేకుండా ఉండలేవని, వీధుల్లోకి పరిగెడతా ఉంది. ఆమేన్. ఉండలేకపోతుంది ఆమె. ప్రభువా నా వల్ల కాదు నేను లేకపోతే. నెక్స్ట్ అధ్యాయంలోని ఈయన స్టార్ట్ చేస్తాడు, ఇంకా నా ప్రాణేశ్వరి, బండ సందులో ఎగిరే నా పావురమా, నిష్కలంకురాల, అజేయమైన సైన్యమా. ప్రైజ్ బీ టు గాడ్. కాబట్టి ప్రియులారా ఆమేన్. మరలా దేవుడు మనకి మన స్థానం ఇచ్చాడు. మరలా తిరిగి ఆదాము ఎలాగైతే దేవాలయంగా ఆనాడు ఉన్నాడో మరలా తిరిగి మనము దేవాలయంగా మార్చబడుతున్నాం. మనము ఈ 7 పార్టికల్స్ 7 ముద్రలు తీసుకొని రాబట్టి బట్టి మనకు లోపలికి వెళ్తా ఉన్నాయి ఇప్పుడు. ఆమేన్. నా మాటలు మీకు అర్థమైనవా? అందుకే కొన్ని విషయాలు నేను టచ్ చేశాను లేఖనాల గుండా. వాటిని వ్యక్తిగతంగా కూర్చొని మరొకసారి వినండి క్షుణ్ణంగా. ఓకేనా? క్షుణ్ణంగా కొన్ని గమనించండి. కొన్ని వదిలిపెట్టాను కూడా కొన్ని నేను స్టాప్ చేయాల్సి వచ్చింది కొన్ని వాతావరణం బట్టి. వాటిని నడిపింపబట్టినే ముందుకు తీసుకెళ్తాను నేను. ఓకేనా? ఇప్పుడు మీకు చెప్పిన అవి వెళ్ళవు, ఈ వాతావరణంలో మీకు అవి ఎక్కవు. నాకు అర్థమైంది, అందుకే సబ్జెక్ట్ కొద్దిగా మార్చా. ఓకేనా? ప్రైజ్ బీ టు గాడ్. కాబట్టి వ్యక్తిగతంగా ఈ వాక్యం లింక్ పెట్టడం వల్ల వినండి. విన్నప్పుడు మీకు స్పష్టత కలిగింది. మీకు అప్పుడు కొన్ని ఉదాహరణలు దేవుడు మనకు బోధించేటప్పుడు ఇంకొద్ది స్పష్టత మనకు అర్థమవుతూ ఉండిద్ది. ఓకే? దేవుడి కొద్ది మాటలు దీవించును గాక.